హరే కృష్ణ. సో క్లాసెస్ రివర్స్ చేసుకొని ఇవాళ క్లాస్లో 5వ అధ్యాయం 22వ శ్లోకం. దేహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతేషు రమతే పునః. సో స్పర్శతో కూడుకున్న ఎటువంటి భోగమైన ఎటువంటి ఆనందం ఏదైనా వచ్చినా కూడా చివరికి దుఃఖానికే దారితీస్తుంది. అది మొదట్లోనూ ఆరంభంలోనూ దుఃఖమే, చివరిలోనూ కూడా దుఃఖమే. కాబట్టి బుద్ధిమంతులైన వాళ్ళు లేదా ఆధ్యాత్మిక జీవనం వైపు నడుచుకోవాలనుకునే వాళ్ళు ఇటువంటి విషయాల్లో అటువంటి వాటి వైపు ఖచ్చితంగా వాళ్ళు పాల్గొంటున్నారు. అది 22వ శ్లోకం చెప్తుంది. 23వ శ్లోకం. శక్నోతి హైవ యత్సోఢుం ప్రాక్సారీర విమోక్షణాత్ కామక్రోధోద్భవేకం సయుక్తః స సుఖీ నరః. సో ఎవరైతే ప్రస్తుత దేహాన్ని విడిచిపెట్టే ముందరే భౌతికేంద్రియ వేగాల్ని అలాగే కామక్రోధ వేగాల్ని ఆపగలిగితే చక్కగా నెలకొన్నవాడే ఈ జగత్తులో సుఖీ అవుతాడు. కాబట్టి మనకు చాలా క్లియర్ అయింది లాస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ లో. చనిపోయే లోపల మనం ఎంతవరకు ఈ వేగాలు మనం కంట్రోల్ చేసుకోగలమో అంతవరకు మనం చేయగలిగితే, చనిపోయే లోపల మనం చేసుకోగలిగితే ఇంకా వాళ్ళకి మరుజన్మ ఇంకా ఉంటుంది. కాబట్టి చనిపోయే లోపల అంటే ఎంత టైం ఉందో మనం ఇంకా అంచనా వేసుకోవాలి. ఎంత త్వరగా అయితే త్వరగా దానికి రెడీ కావాలి. 24 వస్తే యో అంతరారామ స్థతాస్త్యోతిరేవయ సయోగి బ్రహ్మభూతో విగచ్చతి. ఎవరి సుఖము లోపలే చూసుకుంటాడో, ఎవరికి లోపలే తన ఉత్సాహంగా ఆనందిస్తాడో, ఎవరి లక్ష్యం అంతర్ముఖంగానే ఉంటుందో నిజానికి పరిపూర్ణ యోగి. అతడు బ్రహ్మంలో కూడా ఉంది, చివరికి బ్రహ్మనే పొందుతాడు కూడా. సో ఏది సో మనకి చాలా క్లియర్ చేసిన కృష్ణుడు. సో బాహ్యంగా వచ్చేది ఏది కూడా మనకి వచ్చేటువంటి సుఖం కానీ ఆనందం కానీ తాత్కాలికంగా ఉంటుంది. మనం ఏం చేసినా సరే అంతర్ముఖులై సో ఆత్మ సాక్షాత్కారం పొందేది, ఆత్మ చైతన్యం కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అసలు ఏదైనా సుఖానికి లేదా అసలైన ఆనందానికి వాళ్ళు పొందుతారు. వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మం చేరుకుంటారు. 25వ శ్లోకం. లభంతే బ్రహ్మ నిర్వాణం విషయా క్షీణ కల్మషః చిన్నద్వైతాయ మానః సర్వభూతాని రతః. కాబట్టి ఈ 4 రకాలైనటువంటి సాధన మార్గాలు ఉండే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బ్రహ్మం చేరతారని చూపిస్తుంది. ముఖ్యంగా సందేహాల నుండి ఉత్పన్నమయ్యే ద్వంద్వాలకు అతీతులైన వాళ్ళు, మనస్సులు అంతరములోనే నెలకొన్న వారు, సకల జీవుల సంక్షేమానికై పనిచేయడంలో సర్వదా ఉండేవారు, సమస్త పాపాలను ముక్తైన వారు అయిన జనులు బ్రహ్మంలో ముక్తి పొందుతారు. ఇటువంటి సాధన మార్గంలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ముక్తి పొందుతారు. ఇక్కడ ముఖ్యంగా మనం లాస్ట్ టైం బాగా డిస్కస్ చేసుకుని అసలైన సంక్షేమ కార్యక్రమం ఏంటి అంటే అసలైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించడమే అసలైనటువంటి సంక్షేమం. శారీరకమైనటువంటి మానసికమైనటువంటి తోడ్పాటించేటువంటి అది ఏమాత్రం అసలైనటువంటి సంక్షేమం కాదు. ఎందుకంటే మనసు, ఇంద్రియాలు, శరీరం అన్ని కూడా భౌతిక పదార్థాలు తప్ప అవి ఎప్పటికైనా నశించిపోతాయి. కానీ యాక్చువల్గా అసలైన సంక్షేమం ఎవరు ఇవ్వగలుగుతారంటే కృష్ణ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఇవ్వగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి యాక్చువల్ జ్ఞానం వల్ల ఉందన్నమాట. నేను ఎవరిని ఎందుకు వచ్చాను, అసలైన తండ్రి ఎవరు, తిరిగి మనం ఎట్లా సంబంధం కలుపుకోవాలి, తిరిగి మళ్ళా అసలైన మన ఇంటికి ఎట్లా వెళ్ళిపోవాలి, అది పరిపూర్ణ జ్ఞానం అతనికి ఉంది. కాబట్టి అతను మాత్రమే శాశ్వతమైనటువంటి సంక్షేమాన్ని ఇవ్వగలుగుతాం. కాబట్టి మనం 25వ శ్లోకం చివరిగా క్లాసులో 26వ శ్లోకం. కామక్రోధ విముక్తానాం జీవామృతచేతసాం అపీతో బ్రహ్మజ్ఞానం వర్తతే విదితాత్మనా. సో కోపం నుండి సమస్త భౌతిక కోరిక నుండి విడబడిన వారు, ఆత్మదర్శులు, స్వీయ నిగ్రహం కలిగిన వారు,
పునర్మకై నిరంతరం ప్రయత్నిస్తున్న వారు వ్యక్తులు అచిరకాలంలో బ్రహ్మలో మోక్షాన్ని నిశ్చయంగా పొందుతారు. ఎవరైతే కోపం నుండి కోటి కోరిక నుండి ఆత్మ స్వీయ నిగ్రహం పరిపూర్ణ పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తుంటారు, అందరూ కూడా అతి త్వరలో అచిరకాలంలో. ఎందుకంటే ఇవి చేయకపోతే లేదా ఈ మార్గంలో లేకపోతే చిరకాలం పట్టచ్చు. చిరకాలం అంటే ఎన్ని వేల కోట్ల వర్తమని చెప్పలేదు. కానీ ఎవరైతే ఈ మార్గంలో ప్రయత్నిస్తుంటారో వాళ్ళు అతి త్వరగానే, అంటే అతి తక్కువ జన్మల్లోనే, ఇంకా అతి తక్కువ జన్మలు ఎత్తేసి వాళ్ళు బయటపెట్టుకోవచ్చు అనమాట. బయట అంటే ఈ జన్మలో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. మొత్తానికి అయితే చాలా త్వరగా వాళ్ళు బ్రహ్మ మోక్షాన్ని పొందుతారు. ఈరోజు సెషన్లో 27, 28, 29 వచ్చేస్తాం. ముందుగా 27, 28 స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాస్ చక్షుశ్చైవాంతరే భ్రువః ప్రాణాపానో సమో కృత్వా నాసాభ్యంతరచారిణౌ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాస్ చక్షుశ్చైవాంతరే భ్రువః ప్రాణాపానో సమో కృత్వా నాసాభ్యంతరచారిణౌ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాస్ చక్షుశ్చైవాంతరే భ్రువః ప్రాణాపానో సమో కృత్వా నాసాభ్యంతరచారిణౌ. 20వ శ్లోకం. హితేంద్రియా మనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతే చ భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. యతీంద్రియా మనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతే చ భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. యతీంద్రియా మనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతే చ భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. భావము: సకల బాహ్యేంద్రియ వస్తువులను మించి కళ్ళను, దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నాసికారంధ్రాల్లోనే నిలిపి ఆ విధంగా మనసును, ఇంద్రియాలను, బుద్ధిని నిగ్రహించి మోక్షాన్ని కోరుకునే ముని కోరిక, భయము, మొదలు నుండి బయటపడతాడు. సర్వదా ఇస్తులో ఉన్నవాడు నిశ్చయంగా ముక్తులవుతాడు. సడన్ గా ఇప్పటిదాకా కృష్ణుడు మనకి నిష్కామ కర్మంతో కృష్ణుని తృప్తిపరుస్తున్నాం అనే భావన, లేదా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా నీ బాధ్యతను నిర్వర్తించు చాలు అని చెప్పి ఇలా చెప్పుకుంటుంటారు. సడన్ గా ఇప్పుడు 27 వచ్చేసరికి ఇప్పుడు ఇంకో విధంగా మనం ముక్తి పొందొచ్చు అని చెప్తున్నాం అనమాట. ఇంకొక మార్గంలో కూడా మనం ముక్తి పొందొచ్చు. అది ఎలాగా అంటే సకల బాహ్యేంద్రియ వస్తువులని త్యజించడం. బాహ్యంగా వచ్చే ఇంద్రియాలను పూర్తిగా మనం పక్కన పెట్టేయడం. కళ్ళలో దృష్టిని రెండు కనుమల మధ్య కేంద్రీకరించాలి. ఈ రెండు కళ్ళు మూసుకొని కేంద్రీకరించాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు నాసికాంధ్రంలోనే నిలిపి, అంటే వాటి రాకయు పోకయు లోపల ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ తీసుకోవడం, వాటిని నాసిక రంధ్రాల్లోనే నిలిపి, సో అంటే వాటిని బిగబట్టాలన్నమాట. నిలిపి ఆ విధంగా అలా చేసినట్లు, అలాగా ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళు చాలా త్వరగా మనసుని, ఇంద్రియాలను నిగ్రహించుకొని వాళ్ళు మోక్షాన్ని పొందే ముని కోరిక, భయము మొదలు కూడా వాళ్ళు బయటపడిపోతారు. సర్వదా ఇష్టంలో ఉన్నవాడు నిశ్చయంగా ముక్తుడవుతాడు. సో ఒకవైపు మనకి ఇప్పటి వరకు మనకి నిష్కామ కర్మ యోగంతో అర్జున నీ బాధ్యతను నిర్వర్తించు, ఫలాపేక్ష లేక నీ బాధ్యత నిర్వర్తించు అని చెప్పి ఇప్పటి వరకు ఒకవేళ మనం తీసుకొచ్చాడు.
సడన్ గా వచ్చేసి కంప్లీట్ ఇక్కడ కూర్చొని బాహ్యేంద్రియ వస్తువుల్ని ధరించు, కళ్ళని కనుబొమ్మల మధ్యలో పెట్టు, విశ్వాసాన్ని నాసికాంతరం నిలిపేసుకో. వీటి వల్ల నువ్వు అన్నింటినీ మనసుని నిగ్రహించుకుంటావు. రెండు భయం క్రోధం కూడా మనం బయటపడతాము. సడన్ గా ఇక్కడ కృష్ణుడు మనకు పూర్తిగా ఇంకొక మార్గం ఇస్తున్నాడు. ఇక్కడ కంప్లీట్ గా వేరే విధంగా మనం ఎట్లా ముందు పొందగలమో ఇంకొక దారి చూపిస్తున్నాడు. ఒక డౌట్ రావచ్చు, ఇది భగవంతుడు ఎందుకు ఇన్ని మార్గాలు ఎందుకిస్తున్నాడు, ఇన్ని విధానాలు ఎందుకిస్తున్నాడు? అదేదో ఒకటే కానీ చేసుకుంటే అందరూ అదే ఫాలో అయిపోవడం చాలా ఈజీ కదా అనే ఒక సందేహం రావచ్చు. సో భగవంతుడి ఒక మార్గం మీద ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు, లేదా ఎటువంటి కష్టం లేదు. ఆయన ఒకే మార్గం ఆయన చేయవచ్చు. ఇదే మార్గం ఫాలో అవ్వాలి చేస్తే మనం ఖచ్చితంగా సర్వ పాపాల నుండి మనం బయటపడిపోగలము. తర్వాత ఆత్మసాక్షాత్కారం పొందగలుగుతాము. తర్వాత భగవంతుడు కూడా చెప్పుకోగలుగుతాం. ఒక మార్గం ఉంటుంది. కానీ భగవంతుడు అనేక మార్గాలు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఎందుకంటే జీవులు రకరకాల మనస్తత్వాలు, రకరకాలటువంటి కోరికలతో, రకరకాలటువంటి పద్ధతులతో జీవులు ఉన్నారు. కాబట్టి భగవంతుడు అందరినీ ఏదో విధంగా తరలించడానికి వాళ్ళు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధమైనటువంటి విధి విధానాలకు కావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అది తీయాల్సి వచ్చింది. లేకపోతే ఒకటే మార్గం ఆయన తీసుకురాగలరు. ఒకటే మార్గం ఏం లేదు. జీవుడిని భగవంతుడు తండ్రి జస్ట్ హరే కృష్ణ మంత్రం చూసుకొని ఆయన సేవలు మంత్రం అయితే హ్యాపీ మనం పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ అన్నమాట. కానీ వచ్చేసరికి జ్ఞాన మార్గం ఒకటి, అష్టాంగ మార్గం ఒకటి, చాలా రకరకాలైనటువంటి పద్ధతుల్లో తీసుకొని కొంతమంది ఏమో యజ్ఞాలు చేసి, కొంతమంది ఏమో తపస్సులు చేసి, ఇన్ని రకాల మార్గాలు ఇక్కడ ఇవ్వాల్సిన ఉద్దేశం ఏంటంటే, ఎందుకంటే జీవులు అలాంటి మనసత్వాల్లో లేదా అలాంటి మార్గాలు కోరుకుంటారు కాబట్టి భగవంతుడు ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే ఆయనకి ఇవన్నీ బట్టి తలకాయలు ఇన్ని రకాలుగా. కానీ స్టిల్ ఆయన ఇస్తున్నాడు అని అంటే ప్రతి జీవుడి యొక్క విధి విధానానికి ఆయన గౌరవిస్తూ అందరికీ కూడా వాళ్ళకి ఆమోదీయమైనటువంటి అనేక మార్గాలు ఇచ్చాడు అనమాట. అందరినీ రప్పించుకోవాలి. బట్ అల్టిమేట్ గా మాత్రం చివరికి మాత్రం కృష్ణుని చేరుకోవాలి. మనం ఇప్పుడు మనం ఇక్కడ చూసాం, మనం బాహ్యేంద్రియ వస్తువులు త్యజించి ఇది అసలు వీలవుతుందా? ప్రాక్టికల్ గా కళ్ళ దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య కేంద్రీకరించాలి. ఇవన్నీ కేంద్రీకరించుకుంటే ఎప్పుడు మనం పనులు చేసుకోవాలి, ఎప్పుడు మనం మన మీద బాధ్యతలు, మన వాళ్ళ మీద బాధ్యతలు అవన్నీ ఇప్పుడు చేసుకోవాలి. విశ్వాసం నాసికాంతంలో వేయడం, దీనికి ఎంత ఎక్స్పర్టైజ్ కావాలి, ఇది అందరి వల్ల అయ్యేదేనా? ఇది ముఖ్యంగా కలియుగంలో ఇలాంటి సాధనకి మనకు ఒక అవకాశం ఉంటుంది. అసలు మన ఒళ్ళు, మన మనసు, మన ఇంద్రియాలు సహకరిస్తాయా? ఇస్తాయి. కానీ ఇది కూడా ఒక మార్గం ఉంటుంది. భగవంతుడు ఇది కూడా ఒక అథెంటిక్ అన్నమాట. ఇది కూడా అంటే అథెంటిక్ అంటే ఇది కూడా ఆయన ఆమోదిస్తున్నాడు అనమాట. ఈ మార్గంలో కూడా మనం రావచ్చు, ఈ మార్గంతో కొల్లకు కూడా మనం రావచ్చు. కొంతమందికి హరే కృష్ణ మంత్రం ఎందుకు చేయాలి, హరే కృష్ణ మంత్రంతో నిజంగా వస్తుందా, మనం నిజంగా చెప్పగలమా బాగుంటుంది అని డౌట్ రావచ్చు. కొంతమందికి ఈ విధంగా ఒక సెపరేట్ లైఫ్ ఎక్కడో దూరంగా వెళ్ళి వాళ్ళకి వాళ్ళే సాధన చేసుకుంటూ, వాళ్ళకి వాళ్ళే ఈ విధంగా తపస్సు చేసుకుంటూ, వాళ్ళకి అలాంటి ఒక జీవన మార్గం, అలాంటి విధానం వాళ్ళకి రావాలి. సో వాళ్ళకి భగవంతుడు ఓకే, మీకు అలాంటి మనస్తత్వం ఉంటే, అలాగ మీరు రాదలుచుకుంటే, అప్పుడు మీరు దయచేసి ఇట్లా రండి,
అప్పుడు ఈ విధానంలో మీరు చేరుకోవచ్చు లేదా మోక్షాన్ని చేరుకోవచ్చు అని కృష్ణుడు వివరించాడు. సో భాష్యంలో నిష్కామ కర్మయోగంతో భగవానుడు సేవ చేయడం వల్ల మాత్రమే హృదయ శుద్ధి జరుగుతుంది. దాని తర్వాత ఒకసారి హృదయ శుద్ధి అయిపోయింది అనుకోండి, జ్ఞానం పుట్టుకొస్తుంది. జ్ఞానం పుట్టుకొచ్చిన తర్వాత అప్పుడు ఆత్మ జ్ఞానం ముఖ్యంగా దృష్టి పెట్టాలి. హృదయ శుద్ధి అయిన తర్వాతే ఆత్మ మీద అసలైనటువంటి దృష్టి పెట్టగలం. అంతకుముందు మనం పెట్టాలని ట్రై చేయొచ్చు, కానీ పెట్టలేము. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం వైపు దృష్టి పెడతాం, నెక్స్ట్ భక్తి పుట్టుకొస్తుంది. అప్పుడు భక్తి వస్తుంది, అప్పుడే మనం పరమాత్మ జ్ఞానం ముఖ్యంగా దృష్టి పెడతాము. సో పరమాత్మ జ్ఞానం లభించినప్పుడు ఆటోమేటిక్ మనం చెప్పొచ్చు, మనం గుణాలకు అతీతంగా అయిపోయినట్టే. మనం అతనికి బ్రహ్మన్ సాక్షాత్కారం జరిగింది. అయితే దానికి చెప్పినటువంటి మార్గం ఏదైతే ఉందో, కంపల్సరీగా జ్ఞానం వైపు వెళ్ళాలన్నా, లేకపోతే దాన్ని చెప్పినటువంటి ఆ మార్గాన్ని ఏమంటుందంటే అష్టాంగ మార్గం ఉంటుంది. ఇప్పుడు మనకి చెప్పిన భావంలో ఈ పద్ధతిని, ఈ మార్గాన్ని దీన్ని ఏమంటారంటే అష్టాంగ యోగ మార్గం అంటారు. అయితే ఈ అష్టాంగ మార్గం ఎవరు చేయగలుగుతారు అంటే, ఈ విధంగా బాహ్యేంద్రియాలు వస్తువులు ఎప్పుడు జయించగలుగుతారు, కళ్ళను దృష్టిని రెండు కనుమలు ఎలా పెట్టగలుగుతారు, విశ్వాసం ఎవరు చేయగలుగుతారు అంటే, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆత్మశుద్ధి అయిన వాళ్ళు, హృదయ శుద్ధి అయిన వాళ్ళు మాత్రమే దీని తర్వాత జ్ఞానంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ అష్టాంగ పద్ధతుల్లో ఆ తర్వాత చివరికి భగవంతుడు చేరుకుంటున్నాం. అంటే డైరెక్ట్ కూడా ఇవి కూడా మనం చేయలేము. మనం ఖచ్చితంగా నిష్కామ కర్మయోగంతో కార్యాలు నిర్వర్తించి తద్వారా హృదయ శుద్ధి అయితే నెక్స్ట్ లెవెల్ కలగలుగుతాం. కాబట్టి ఇక్కడ పరమాత్మ లభించిన తర్వాతే బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది. అంటే ఉదయం చెప్పాలంటే ఈ 27 నుంచి 29, 28, 27, 28 ఇట్లా కనిపిస్తుంది కనుక అష్టాంగ యోగం గురించి మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా నిష్కామ కర్మయోగంతో హృదయ శుద్ధి జరిగిన తర్వాత ఈ అష్టాంగ యోగం అంటే జ్ఞాన యోగం కంటే ఉన్నతమైనది. ఎందుకంటే జ్ఞానయోగంలో మనం కేవలం బ్రహ్మన్ సాక్షాత్కారంకి వెళ్తాము, అష్టాంగ యోగంలో పరమాత్మ సాక్షాత్కారం కోసం వెళ్తాం అనుకోండి. అంటే ఈ యోగ నిత్యంలో కానీ మనం గమనిస్తే ముందు నిష్కామ కర్మ, సకామ కర్మ, నిష్కామ కర్మ, ఆ తర్వాత జ్ఞానం, ఆ తర్వాత అష్టాంగం, ఆ తర్వాత భక్తి. కాబట్టి అష్టాంగ యోగం అనేది ఒక విధంగా చెప్పాలంటే నిష్కామ కర్మ హృదయ శుద్ధి అయిన తర్వాత జ్ఞానంలోకి వచ్చి ఆ జ్ఞానంలో ఆత్మ మీద దృష్టి పెట్టిన తర్వాత ఆ తర్వాత పరమాత్మ మీద దృష్టి మలచడానికి నెక్స్ట్ మన అష్టాంగ యోగంలోకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మనం భగవంతుడు మనకి ఫస్ట్ మనం చెప్పుకున్నాం, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సంప్రదాయ పద్ధతిగా మనం వెళ్తే సకామ, నిష్కామ, జ్ఞాన, తర్వాత అష్టాంగ, తర్వాత భక్తి. ఇది జనరల్ గా వచ్చి యోగ నుంచి సంప్రదాయ మార్గం. బట్ కృష్ణుడు మనం చెప్పదలుచుకుని భగవద్గీతలు ఏంటంటే డైరెక్ట్ గా మనం నిష్కామంతో సేవ చేసుకోవడం. నిష్కామం అంటే వచ్చే ఫలితాన్ని డైరెక్ట్ గా కృష్ణుడి తృప్తిపరచడానికి ఉపయోగించడం. ఇది డైరెక్ట్ గా భక్తి అయిపోతుంది. సో భక్తిలోనే సేవ ఉంది కాబట్టి ఆ సేవలో మన హృదయం ఆటోమేటిక్ గా శుద్ధి అయిపోతుంది. కాబట్టి ఎవరైనా సరే డైరెక్ట్ గా మనం భక్తిలోకి వెళ్ళిపోవచ్చు, లేదా భక్తి మార్గాన్ని, భక్తి యోగ మార్గాన్ని అనుసరించవచ్చు డైరెక్ట్ గా. కానీ ఈ పద్ధతిలో దాన్ని వెళ్తే చివరికి మనం భక్తి యోగానికి వెళ్తాం, కానీ ఈ లోపల ఈ స్టెప్స్ అన్ని వేయాలి. అయితే గత యుగాల్లో వీటన్నిటికీ ప్రజలు కూడా దానికి సన్నిహితమై ఉండేవాళ్ళు ఇలాంటి పద్ధతులు. కానీ కలియుగంలో మనం చేయాలన్నా కూడా వాతావరణం సహకరించదు, మన 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 శరీరం సహకరించదు, మన ఇంద్రియాలు సహకరించదు. అది ఎవరో వెరీ లీస్ట్ పర్సెంటేజ్ మాత్రమే ఈ పద్ధతుల్లో ఈ కలియుగంలో వాళ్ళు చేసుకుంటారు. అయితే తప్పు అయితే మాత్రం కాదు, ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ఈ వాతావరణంలో, కలియుగ వాతావరణంలో అస్సలు చేయలేమన్నమాట. సో ఇవాళ మనం చూస్తే
కొంత ఈ శరీరం ఎంతమందికి నిజంగా ఆరోగ్యకరంగా ఉండదు. అవి చేయాలంటే మన ఒళ్ళు ఎంతవరకు సహకరిస్తుంది. పోనీ మనం ఇలాంటి చేయాలంటే కేవలం ఒక ఏజ్ వరకు నుంచి ఒక మహా అంటే ఒక 6th క్లాస్ నుంచో అలా కానీ ఎత్తుకుంటే మాక్సిమం 40 ఇయర్స్ 50 ఇయర్స్ వరకు మాక్సిమం చేయగలరు. ఆ తర్వాత మళ్ళీ కాళ్ళు నొప్పులకు వచ్చినప్పుడు మళ్ళీ మనం చేయగలం. అట్లా మనం గమనించినట్లయితే కానీ హరే కృష్ణ మంత్రం లేదా భగవంతు సేవ చేసుకోవడం లేదా భగవంతుడితో పట్టణం చేసుకోవడం ఏదో ఒక విధంగా మనం చేసే శ్రవణ కీర్తన స్మరణ వీటిలో ఏదో ఒకటి తీసుకొని మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే లోపల దేంట్లో ఒక దాంట్లో మనం ఎప్పుడు నిరంతరంగా ప్రయాణించుకోవచ్చు. తద్వారా మనం ఈజీగా కృషి జరగవచ్చు. భక్తి సాధన మార్గాలు కానీ ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ మార్గాల్లో మాత్రం ఇప్పుడు చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే కొంతమందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది లేదా ఈ ప్రోగ్రామ్ వెళ్తారు. రెండోది ఏంటంటే నిజంగా ఈ వైపు గైడ్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ లింగ్ అనమాట. అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది, నిజంగా అంత పెద్ద ప్రాక్టీస్ చేసే ఒకసారి అట్లీస్ట్ మన చుట్టుపక్కల కనపడదు. బహుశా మనం హిమాలయాలు అటువైపు అక్కడ ఎవరైనా మనం బాగా జాగ్రత్తగా గమనించుకోవాలి. మనం అటువైపు గమనించాము అక్కడ, అది ఇక్కడ మాత్రం మనకి చాలా కష్టం ఉంటుంది. సో విషయం చెప్పదలుచుకుంది ఏంటి అంటే మనం ఈ సంప్రదాయ మార్గాల్లో వెళ్ళడం అనేది చాలా చాలా కష్టం. అందుకే మనకి భగవద్గీత ద్వారా కృష్ణుడు డైరెక్ట్ గా మనకి అర్జునుడికి నువ్వు ఎందుకు అనవసరంగా యుద్ధం చేసి మళ్ళీ జ్ఞానం కోసం ఎందుకు అనుకుంటున్నావు, ఆ ధ్యానం చేయాలనుకో ఈ పద్ధతిలో నువ్వు వెళ్ళాలి, ఈ పద్ధతిలో నువ్వు చేయాలి. ఆల్మోస్ట్ మీకు మనకి తెలుస్తుంది. 2వ అధ్యాయం కృష్ణుడు ఈ మార్గంలో నిజంగా ప్రయాణించే వాళ్ళు నిజంగా చాలా కష్టంతో కూడుతుంది, చాలా క్లేశకరం ఈ మార్గం. దానికంటే కూడా నన్నే స్మరించుకుంటూ నన్నే ధ్యానించుకుంటూ నా కొరకు ఏమన్నా అర్పించేవాళ్ళు వాళ్ళకి స్వయంగా నేనే వాళ్ళని నేను కాపాడుకుంటాను. బహుశా మీకు అవకాశం ఉంటే 12వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి 7వ శ్లోకం మధ్యలో కృష్ణుడికి ఏం చెప్పారు. ఈ మార్గం తప్పనట్లేదు, ఇది కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక మంచి ఆథరైజ్డ్ మార్గం ఇది. కాకపోతే చాలా కష్టతరమైంది అని చెప్పచ్చు. దీనికంటే కూడా నన్నే స్మరించుకుంటూ నా మీద ధ్యాస పెట్టి వెళ్ళేవారు చాలా సులభంగా జరుపుకుంటారు, లేదా నేను స్వయంగా వారిని లాగేస్తానంటారు. 12వ అధ్యాయం 1 నుంచి 6, 7వ శ్లోకం దాన్ని మీరు చూసుకోండి ఒకసారి. సో అందుకనే మనకి కాకపోతే కృష్ణుడు అయినా కూడా ఎందుకు ఇస్తున్నాడు ఇది అంటే, ఎందుకంటే అందరూ ఒకే విధంగా పోవాలంటారు, ఒకే విధమైన విషయాల్లో వాళ్ళు బట్టి, ఎందుకంటే రకరకాల కులాల్లో రకరకాల మార్గాల్లో రకరకాలుగా ఆలోచిస్తారు కాబట్టి. ఉదాహరణకి ఇప్పుడు మనం సత్యుగులు ఉండే వాళ్ళకి హరే కృష్ణ మంత్రం మీరు చేసుకోండి అంటే ఇంత సులభమైంది నాకెందుకు, నాకు బాగా కష్టంతో కూడుకున్నది, నా ఒళ్ళంతా అలిచిపోయేలాగా నాకు ఇలాంటి ఒక పద్ధతి కావాలి అన్నట్టుగా వాళ్ళ యొక్క కోరిక ఉంటుంది అన్నమాట. అందుకే ధ్యానాలు ఈ మార్గం చెప్పాలంటే సత్యుగాల్లో ఈ మార్గం నుంచి వెళ్ళేవాడు. ఉదాహరణకి ధ్రువ మహారాజు అష్టాంగ యోగ మార్గం అతను వెళ్ళింది, కానీ అతను ఒకవైపు ఓం నమో భగవతి వాసుదేవాయ మంత్రం చెప్పుకుంటూ ఈ మార్గాన్ని ఫాలో అయ్యాడు. అల్టిమేట్ గా వాసుదేవుడు మెయిన్ ముందుగా ఆయన ధ్యానించి లేదా ఆయన అవసరం చేసుకుంటూ తెలుసుకుంటూ ఈ పద్ధతిని ఫాలో అయ్యాడు. సత్యుగాల్లో ఉన్న వాళ్ళకి ఇది యాక్ట్ అన్నమాట, ఎందుకంటే అక్కడ ఆయుష్ కూడా 1,00,000 సంవత్సరాలు అన్నమాట. సో ఇవన్నీ మనం నిజంగా పర్ఫెక్షన్ లోకి రావాలనుకుంటే మాత్రం ఈ మార్గంలో ఎంత లేదనుకున్నా సరే మనకి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. సో కలియుగంలో మనిషి ఆయుష్ 60-70 గంటలు కూడా రావడం గొప్ప విషయం. 60-70లో ఈ ఆసనాలు ఎంతకాలం వేయగలుగుతాం, పద్ధతులు ఎందుకు ఫాలో అవ్వగలుగుతాం, మనం తినే తిండి ఏంటి, మనం తీసుకునే గాలి ఏంటి, మనం చేసే పనులు ఏంటి,
వీటన్నిటి మధ్యలో నిజంగా దీన్ని పాటించడం అంత సులభం కాదనమాట. ఇంకా మన వివరాల్లోకి వెళ్తే 6వ అధ్యాయంలో ఇదే వివరాలు ఇస్తారు. ఎందుకంటే భగవంతుడు అన్ని మార్గాలు తన వద్దకు తీసుకొచ్చి అన్ని మార్గాలు జీవుడు కోరుకున్నట్టుగా ఆయన ఇవన్నీ పెడుతున్నాడు అనమాట మన దగ్గర. మరి స్పర్శన్ అనే అని అన్ని స్పర్శ అనే పదం ఉందని మనం శ్లోకంలో చూసాం 20వ అన్ని ఇంద్రియాలకు వర్తిస్తాయి. స్పర్శ అంటే ఇంద్రియాలు ఏవైతే ఇంద్రియాల ద్వారా మనకు వచ్చే స్పర్శ, ఇంద్రియార్థముల ద్వారా వచ్చే స్పర్శ అంటే అన్నింటినీ కూడా అన్ని ఇంద్రియాలకు అది వర్తిస్తున్నది. కాబట్టి అన్ని మనం త్యజించాలన్నమాట. మొదట్లో మనం త్యజించాలి. కానీ మనం భక్తి వల్ల మనం ఏం త్యజించట్లేము. అతి భయంకరమైన మాత్రం త్యజిస్తున్నాం. ఏది మాంసము, కాఫీలు ఇవి మనం త్యజించేస్తాం. కానీ మనం సర్వసాధారణంగా తినే కూరగాయలు, సర్వసాధారణంగా ఫ్రూట్స్, తర్వాత మన స్వీట్స్ అన్ని చేసుకోగలుగుతాం. ఇక్కడ రుచికరంగా చేసుకొని మనం నైవేద్యం పెట్టి తీసుకుంటాం. సో మన వాసన మనం త్యజించింది ఏం లేదు ఇక్కడ భక్తి మాత్రం. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఎలా వెళ్తుంది మనం చూస్తే మనం గమనిస్తాం. ధ్రువ మహారాజ్ సాధనలో చూస్తే మొదటి నెలలో ఫస్ట్ ఆహారం మొత్తం ఆపేసుకుంటాడు. 2వ నెలలో నీళ్ళు ఆపేసుకుంటాడు. 3వ నెలలో గాలి ఆపేసుకుంటాడు. ఇట్లా ఉంటుంది అనమాట. కంప్లీట్ గా వాళ్ళు తీసుకోకుండా వాళ్ళు జీవిస్తారు, సాధనలో ఉంటారు. అది ఎంతవరకు సాధ్యం? నిజంగా మనకు సాధ్యమైన ఏకాదశి ఉంటే చాలు. లేకపోతే ఆ ఏకాదశి ఉన్నా కూడా మనకి రాత్రి కన్నా కొంచెం నీరసం అయిపోతుంది. లేదా దానివల్ల ఒక గ్యాస్ ప్రాబ్లం రావడం, అల్సర్స్ రావడం కూడా కొంతమందికి జరుగుతుంది. కానీ వాస్తవానికి ఒక ఏకాదశికి మనం అంత మనం చేయగలిగితే లేదా అట్లీస్ట్ నీళ్ళతో ఉండగలిగితే చాలు. మనకి ఎంత కష్టమైపోతుంది. అలాంటిది నెలల తరబడి ఏం తీసుకోకుండా ఆహారం తీసుకోవడం ఉండదంటే అందుకే ఇప్పుడు కలియుగంలో మన శరీరం సహకరించదన్నమాట. కాబట్టి ఈ ఇంద్రియార్థములు ఇవి మనలోకి ప్రవేశించేటప్పుడు మనసు ఇంద్రియార్థం నుండి వేరు చేసి భ్రూ మధ్యము నిలిపి కళ్ళు సగం మూసి నిద్ర కళ్ళు అటు ఇటు తిరగకుండా ఉండడానికి ఇరు కనురెప్పల మధ్యలో యోగి నిలుపుతాడు. సో ఏం చెప్తారంటే క్లియర్ గా భాషలో కళ్ళు సగమే మూసుకోవాలన్నమాట. సగమే మూసుకొని ఈ 2 కళ్ళు తీసుకొని వెళ్ళి ఈ భూ మధ్యలో ఇక్కడ భూ మధ్యలో నిలపాలన్నమాట. సగం కళ్ళు మూసుకొని పెట్టాలి. ఎందుకు కళ్ళు సగమే మూయాలి అంటే కళ్ళును కానీ పూర్తిగా తెరిచినచో బాహ్య ఆకర్షణకు గురవుతాం. పూర్తిగా మూసేస్తే నిద్ర వచ్చేస్తుంది. అందువల్ల అక్కడ ఏంటంటే సగం కళ్ళు మాత్రమే తెరవమంటారు. అలాగే అపాన ప్రాణవాయువులను నిలుపుదలతో సమర్థం వస్తుంది. చెప్పుకుంటాం 5 ప్రాణవాయువులు ఉంటాయి. దాంట్లో అతి ముఖ్యమైన ప్రాణ అపాన. ప్రాణ అంటే లోపలికి పోయేది, అపాన అంటే బయటకు వచ్చేది. ఈ రెండింటిని నిలిపినప్పుడే మనసులో సమానత్వం వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ 2 గాలు నిలపగలిగితే మీకు ఎట్లా నిలుపుతాము ఏంటి అనేది ఇంకా ఆ టీచర్ మనం పట్టుకోవాలి. ఎలా నిలబడం అంటే ఏంటి, అది ఎంతసేపు నిలబెట్టుకోవాలి, అది మీ ప్రాణవాయువుని ఎట్లా కంట్రోల్ చేయాలి, అపానవాయువుని ఎట్లా కంట్రోల్ చేయాలి. సో ఇవన్నీ కూడా నన్ను అడిగారు అనుకోండి, నాకు దాన్ని ఎట్లా నిలుపుకోవాలి ఎట్లా నాకు అసలు తెలియదు. బట్ డెఫినెట్ గా అష్టాంగ యోగా పట్టుకుంటే ఆయన మనకు నేర్పించవచ్చు. కానీ మొత్తానికి ఇవన్నీ కూడా ఒకటి గ్యారంటీ అనమాట. ఖచ్చితంగా అతను వాళ్ళ కుటుంబ జీవితాన్ని చేంజ్ చేసిన వాళ్ళు మాత్రమే ఇటువంటివన్నీ చేయగలుగుతారు. అందుకని ఈ సాధన చేసేవాళ్ళు, ఈ సాధన స్ట్రిక్ట్ గా ఉండి భగవంతుడు తెలుసుకోవాలనుకునేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇళ్ళలో ఉండలేరు. ఇంకా ఇంట్లో ఉంటే ఇది సాధ్యం కాదు. ఇలాగే వాళ్ళు దాంపత్య జీవితాన్ని అలాగే పిల్లలతో బాధ్యతల్లో అన్ని రకాలటువంటి పనులు చేసుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా చాలా కష్టతరమైన. సో సమత్వానికి రావడం వల్ల ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఆధీనంలోకి వస్తాయి. ఎప్పుడైతే ప్రాణ అపాన వాయువు కానీ
మనం నిలుపుదల చేసేటువంటి అప్పుడు ఇంద్రియాలు మనసు బుద్ధి ఆధీనంలోకి వస్తాయి. కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తుల సేవ నిమగ్నమైన వాడు ఆత్మ మరియు భగవంతుడు ఒకేసారి సాక్షాత్కారం పొందగలుగుతారు. కానీ స్థితిలో వ్యక్తి స్థితిలో మనం భక్తుల సేవ చేసుకోగలిగితే అష్టాంగ యోగాని కంటే కూడా చాలా ఫాస్ట్ గా త్వరగా ఒకేసారి ఆత్మ మరియు భగవంతుడి యొక్క సాక్షాత్కారం మనం పొందగలుగుతాం. భక్తియుత సేవలో నిమగ్నమైన వాడికి భగవంతుడి ఉనికి అనుభవించి అర్హుడు అవుతాడు. భక్తియుత సేవలో ఉండేవాడికి పూర్తిగా నిమగ్నమైన వాడికి భగవంతుడి యొక్క ఉనికిని నిత్యం చూడగలుగుతాడు. కృష్ణుడు అర్జునుడికి అష్టాంగ యోగ పద్ధతి ద్వారా కూడా భగవంతుడికి అనుభవించవచ్చు అని సూచించాడు. ఇందాక ఇది కూడా ఒక ఆమోద్యోగంలో ఒక మార్గం. కాకపోతే ప్రాక్టికాలిటీకి వస్తే ఎంతవరకు సాధ్యం అనేది మనం చూసుకోవాలి. కాబట్టి 6వ అధ్యాయం యోగ పద్ధతి గురించి చాలా వివరంగా ఇవ్వబడింది. ఇదంతా మనం రేపు మనం చర్చించుకున్నప్పుడు అర్థమవుతుంది. నిజంగా ఈ పద్ధతి నిజంగా అసలు ఎంతవరకు మనం అసలు చేయగలమా అని మనకి ఆశ్చర్యపోతాం. కానీ చాలా ఇన్స్టిట్యూట్స్ ఈ పద్ధతిని పెట్టుకొని ఆ పద్ధతి కూడా పూర్తిగా ఫాలో కాకుండానే వాళ్ళు దీనివల్ల మీకు ఇది వస్తుంది, ఈ లాభం వస్తుంది, మీరు సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి, మీకు మాయ మంత్రాలు వస్తాయి అని ఏదేదో మాయ గురించి మభ్యపెట్టి ఏదో చేస్తున్నారు. కానీ నిజంగా మనం దీని స్టాండర్డ్స్ తెలుసుకోవాలంటే నిజంగా దీని యాక్చువల్ స్టాండర్డ్స్ ఏంటి ముందు మనం ప్రమాణాలు తెలుసుకోవాలి కదా. ఫస్ట్ మెయిన్ స్టాండర్డ్స్ తెలుసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఆ ప్రమాణాలు పెట్టుకొని మనం చూసుకోవచ్చు ఏ ఇన్స్టిట్యూట్ లేకపోతే ఎవరెవరు ఆ పద్ధతుల్లో వెళ్తున్నారు, ఈ స్టాండర్డ్స్ కి వీళ్ళందరూ వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా మనం చూసుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. దీంట్లో ఎంతవరకు వీళ్ళు వాస్తవం చెప్తున్నారు, దీంట్లో ఎంతవరకు వీళ్ళు ఫాలో అవుతున్నారు మనకు అర్థమైపోతుంది. అష్టాంగ యోగం సాధన ద్వారా ఇంద్రియాలను నియంత్రించి ఇంద్రియార్థములు వదులుకొని తయారవుతారు. అష్టాంగ యోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంద్రియాలు నియంత్రించాలా, ఇంద్రియార్థములు వదులుకోవాలి. అలాంటి వాళ్ళు తయారవుతారు. సో అదే ఈ యోగ పద్ధతి ద్వారా భయము కోపం నుండి విడుదల అవడం కాకుండా భగవంతుడు కూడా అనుభవించాలి. కానీ యోగ పద్ధతుల్లో చివరికి మళ్ళీ ఒక శుద్ధ భక్తుల యొక్క సాంగత్యులకు వెళ్తేనే భగవంతుడి ఉనికి అనుభవించగలుగుతాం. లేకపోతే అంతకుముందు పరమాత్మ సాక్షాత్కారం దాకా వెళ్ళగలుగుతాం. కానీ భగవాన్ సాక్షాత్కారం కావాలంటే మాత్రం ఖచ్చితంగా అతను భక్తి మనం రావాల్సింది. మరి భక్తి రిడ్యూస్ కావాలంటే మళ్ళీ ఒక భక్తి యొక్క సాంగత్యం తీసుకోవాల్సింది. యోగ పద్ధతి ద్వారా ఏదైతే కష్టంగా లభిస్తుందో కృష్ణ చైతన్యం ద్వారా అతి సులభంగా లభిస్తుంది. యోగ పద్ధతి యొక్క అంతిమ లక్ష్యం ఏదైతే ఉంటుందో భగవంతుడికి సమర్పించుకోవాలి, భగవంతుడికి సమర్పణ కావడం అది కృష్ణ చైతన్యంలో అతి సులభంగా లభిస్తుంది. కాబట్టి భక్తియుత సేవ ఎప్పటికైనా సరే అష్టాంగ యోగం కంటే కూడా సులభమైంది, ఈజీగా ఆచరించదగింది. అందరి మధ్యలో ఉంటూ అన్ని చేసుకుంటూ కూడా మనం బయటపడతాం. మనం గమనించుకుంటే రాజులు గొప్ప భక్తులంతా కూడా అందరూ కూడా గృహస్థులుగా ఉండి వాళ్ళ బాధ్యతను నిర్వర్తిస్తూ వాళ్ళు వైకుంఠ విమానంలో వైకుంఠం చెబుతున్నారు. వాళ్ళెవరు హిమాలయాల్లో వెళ్ళడం వల్ల నిర్దిష్ట స్థలాలకు వెళ్ళి అక్కడికి సెపరేట్ గా వాళ్ళు ఏదో ధ్యానం చేసుకోవడం, కుటుంబాలు వదిలేసి ఇవన్నీ వదిలేసుకోవడం ఎక్కడ జరగలేదు. వీళ్ళందరూ జనక మహారాజు, దశరథుడు, పాండవులు అందరూ కూడా చక్కగా భగవంతుని సెంటర్లో పెట్టుకొని వాళ్ళ భగవద్గీత కోసం వాళ్ళ జీవితాలు వాళ్ళు నిర్వర్తించారు. సో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఇంకోటి కూడా ఇంద్రియాల నియంత్రణ కంటే కూడా ఇంద్రియాలు నిమగ్నం చేయడం చాలా ఈజీ. ఇంద్రియాలు నియంత్రించడం చాలా కష్టం, కానీ ఇంద్రియాల్ని నిమగ్నం చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఇంద్రియాలు ఎప్పుడు కూడా వెతుకుతా ఉంటాయి అన్నమాట. అందమైనది కావాలి, రుచికరమైనది కావాలి, చాలా మెత్తనైనది కావాలి, వెతుకులాడుతూ ఉంటాయి.
వాళ్ళు దాని సహజ తత్వం ఏంటి వీటన్నిటి కోసం ఎదుగుతూ ఉంటాయి. అది సహజ తత్వం. సో సహజ తత్వంలో ఉన్న వాటిని మనం ఎట్లా నియంత్రించగలుగుతాం? నియంత్రించలేం. దానికంటే కూడా ఇంద్రియాలు వేడికైతే ఆకర్షితులు అవుతాయో ఆ ఆకర్షణలన్నీ కూడా భగవంతుడిలో ఉన్నాయి. భగవంతు సంబంధం దాంట్లో కానీ మనం కానీ ఇంద్రియాలను నిమగ్నం చేస్తే ఆటోమేటిక్ గా అతనికి ఆ ఇంద్రియాలు క్రమక్రమంగా నియంత్రణలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ కావాల్సింది రెస్ట్రిక్షన్ కాదు, ఎంగేజ్మెంట్. సో మన సెన్సెస్ ని రెస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నించామనుకోండి అది ఇంకా ఉద్భుతం అవుతుంది. అదే ఇంద్రియాలని మనం ఎంగేజ్ చేసామనుకోండి, సరైనటువంటి విధి విధానాలు మనం ఎంగేజ్ చేసామనుకోండి, అప్పుడు చాలా సులభంగా అవి వాటికి కావాల్సిన దొరుకుతున్నాయి. క్రమక్రమంగా అవి కూడా శాంతించబడతాయి అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు అనుకో, చిన్నపిల్లవాడు సహజతత్వం ఏంటి? అతను తిరుగుతూ ఉంటాడు అంతే. అక్కడి నుంచి వస్తువులు ఏడబడేయడం, ఆడబడేయడం, ఆ వస్తువులు లాగడం. అతను నియంత్రించగలుగుతాం మనం. నియంత్రిస్తే ఏమవుతాడు? గట్టిగా ఏడుస్తాడు, కింద గిరిగిలా కొట్టుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో అతను మనం వదిలేయాల్సి. చిన్నపిల్లవాడు మనం నియంత్రించాం, కానీ అదే చిన్నపిల్లవాడికి మనం అతనికి అది మనకు కావాల్సిన ఏదైతే తనకి తిరిగే స్వభావం ఉంటుంది, వస్తువులని వాటిని పట్టుకొని ఈడాడే వేసే స్వభావం ఉంది. సో అలాంటి చిన్నపిల్లవాడికి మనం ఏం చెప్పాలి? ఇది ఆ వస్తువు తీసుకోరా, ఇది సర్దు, దీన్ని సరిగ్గా పేర్చుకోరా, ఇవన్నీ అసలు ఆ చిన్నపిల్లవాడికి ఇస్తే చాలా చక్కగా ఇది తీసుకున్నాడు. ఇప్పుడు వాస్తవానికి ఏం జరిగింది ఇక్కడ? చిన్నపిల్లవాడు ఎట్లయితే మనం అట్లా నియంత్రించడం చాలా కష్టం, కానీ మనకు కావాల్సిన విధంగా అతని యొక్క శక్తిని మనం ఉపయోగించుకుంటున్నాం. అలానే ఇంద్రియాలు నియంత్రించడం చాలా కష్టం అన్నమాట, కానీ ఇంద్రియాలని నిమగ్నం చేయడం చాలా ఈజీ. అందుకనే ప్రభుపాదులు లాంటి వాళ్ళు పాశ్చాత్య దేశాలు వాళ్ళు కూడా అత్యంత శాశ్వత సుఖం కోసం వాళ్ళు కూడా పరిగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నప్పుడు ఈ సుఖం అని చెప్పేసి తాగుడులోను, డ్రగ్స్ లోను, వ్యభిచారంలో వాళ్ళ ఇంద్రియాలను విపరీతంగా తీసుకెళ్తున్నాయి. వాళ్ళు అయితే ఈ మత్తు పదార్థంలో దొరుకుతుందా, లేకపోతే ఈ తాగుడులో దొరుకుతుందా, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రకరకాలుగా వాళ్ళు కూడా పద్ధతిలో తీసుకెళ్తున్నారు అనమాట. ఎట్లా నాకు ఆనందం వస్తుంది అని. ఈవెన్ గవర్నమెంట్ కూడా వాళ్ళు చేసేటువంటి ఏం చేయలేకపోయింది. ప్రభుపాదులు ఏం చేశారు? అక్కడికి వెళ్ళి చక్కగా వాళ్ళ ఇంద్రియాలకి కావాల్సిన ఆహారం ఇచ్చాడు. కేవలం కృష్ణుడి యొక్క దర్శనంతో, కృష్ణుడి యొక్క ప్రసాదంతో, కృష్ణ నామస్మరణతో, కృష్ణ సేవలో పెట్టి వాళ్ళ ఎటో ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోయే ఇంద్రియాలని, గందరగోళంగా పరిగెత్తే ఇంద్రియాలను తీసుకొని కృష్ణుడి సేవలో పెట్టడం. కానీ సో వాళ్ళందరూ మీరే చూస్తున్నారు ఎంత గొప్పగా వాళ్ళు తయారయ్యారు, ఎంత గొప్పగా వాళ్ళు జీవిస్తున్నారు. కానీ పెద్ద పెద్ద గవర్నమెంట్ కి, సంస్థలకి, తల్లిదండ్రులు కూడా వీళ్ళ కంట్రోల్ కాలేకపోయారు. ఇదే మనకి ప్రత్యక్ష సాక్ష్యం. సో అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ పెళ్లికోకపోతే వాళ్ళందరూ పెళ్లి చేసినాడు ప్రభుపాదులు వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఎట్లా వాళ్ళ పెళ్లి వాళ్ళ సంసారం ఎట్లా కృష్ణ సంబంధంలో ఎలా జీవించాలో ప్రాక్టికల్ గా చేసి చూపించాడు. ఎలా వాళ్ళ మనసుని, వాళ్ళ ఇంద్రియాలని ఎటువంటి వాటిల్లో వాళ్ళు నిమగ్నం చేయాలి కావాలి. రథయాత్రలు, స్కూల్స్, ఫామ్ కమ్యూనిటీస్, గోవిందాస్ రెస్టారెంట్స్, ఎన్నో విధాలుగా పుస్తకాలు ప్రచురించడం, ఇన్ని రకాలుగా అందరినీ కూడా నిమగ్నం చేసడం. ఎవరు ఏ టాలెంట్ ఉంటే, ఎవరికి ఎటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ టాలెంట్స్ ని, వాళ్ళ ఇంట్రెస్ట్ అన్ని తీసుకొని ఎన్ని రకాలుగా మార్గాలు ఉన్నాయి, ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి, అన్ని రకాల విషయాల్లో వాళ్ళు నిమగ్నం చేయడంతో వాళ్ళ గతంలో ఉన్నటువంటి వాళ్ళు మర్చిపోగలిగారు. మన కాస్త చెప్పుకుంటాం. సో నిజంగా ఒక ఇంద్రియాల్ని
ఆపడం చాలా కొంతవరకు ఈజీనే, కానీ లోపల ఇంద్రియ సంబంధించిన వాసనలు ఉంటాయి లోపల, అవి నివారించడం అంత ఈజీ కాదు. అవి కూపటి వేలతో సహా బయటికి తీయకపోతే కేవలం బాహ్యంగా ఇంద్రియాలు నిగ్రహించుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ కూపటి వేలతో సహా పాత వాసనలు, దాని తాలూకు ముద్రలన్నీ మనం బయటికి లాగగలగాలి. అది మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సౌకర్యముని బాహ్యేంద్రియాలు కంట్రోల్ చేసుకొని చెప్పేసి పిల్లలోకి వెళ్ళాడు, కానీ రెండు చేపల యొక్క కలయిక చూసి మొత్తం బయటకు వచ్చేసింది. అంటే ఏమైనా బాహ్యంగా ఇంద్రియాలు నిద్రించడం ఎందుకంటే లోపల ఏముండదు, కానీ ఒక చిన్న వీక్ మూమెంట్ అంతే మొత్తం బయటకు వచ్చేసింది. అంటే లోపల ఎక్కడో చిన్న 1% లోపల గత వాసనలు, ఆ ముద్ర లోపల ఉన్నాయి అన్నమాట, ఇంప్రెషన్స్ ఉన్నాయి లోపల. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నిమగ్నం చేయడం వల్ల, కృష్ణ నిమగ్నం చేయడం వల్ల చివరికి కూపటి వేలతో సహా అవి కూడా బయటకు వచ్చేస్తాయి. ఆ వాసన కూడా బయటకు వచ్చి 0%. అతను బాహ్యమైన వేడికి అతను ఆకర్షణ కావడం కంప్లీట్ గా దాన్ని ఓవర్కమ్ అయిపోయాడు, దాన్ని అధిగమించేసి. ఇప్పుడు 29వ శ్లోకం ఇంపార్టెంట్. సో ఇదంతా కూడా మనం నేర్చుకోవాలి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుకృతం సర్వభూతానాం శాంతి పృచ్చతి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుకృతం సర్వభూతానాం శాంతి పృచ్చతి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుకృతం సర్వభూతానాం శాంతి పృచ్చతి. భోక్త యజ్ఞ తపస్సు సర్వలోక మహేశ్వరం సుకృతం సర్వభూతాలు. ఎవరైతే అనుభవించేవాడిని నేనే, యజ్ఞానికి అధిపతిని నేనే, తపస్సుకి అంతిమంగా ఫలితము దక్కాల్సింది కూడా నాకే అని ఎవరైతే కృష్ణుడు అనుకుంటారో, చివరిగా ఇవన్నీ చెందాలి. సర్వలోకానికి కృష్ణుడే సర్వలోక మహేశ్వరం అని అవగాహనలో ఉంటారు, దానికి కన్విన్స్ అయి ఉంటారు. అలాగే సుకృతం సర్వభూతానం, అందరూ మేలు కోరేవాడు కృష్ణుడే అని అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకుంటారు. ఈ వ్యక్తి మాత్రమే నాత్మామాం శాంతి కూర్చొని, అతను మాత్రమే పరిపూర్ణ శాంతికి అతను తోడవుతాడు. నాత్మ అని తెలుసుకుంటాడు. ఏమని? భోక్త యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం సుకృతం సర్వభూతానం. సో వీటన్నిటికీ కృష్ణుడు మూలము అని ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ పరమశాంతిని వాళ్ళు పొందుతారు. నన్ను సమస్త యజ్ఞాలకి తపస్సులకి చరమ భోక్తగాను, సకల లోకాలకు దేవతలకు పరమ ప్రభువుగాను, సకల జీవులకు ఉపకారిగాను, శ్రేయభిలాషిగాను తెలుసుకొని నా సంపూర్ణ భావంలో ఉన్న వ్యక్తి భౌతిక క్లేశాల వేదన నుండి విడబడి శాంతిని పొందుతాడు. సో యజ్ఞాలకి తపస్సులకి అతనే అధిపతి, లోకాలకి దేవతలకి ఆయనే పరమ ప్రభువుగా, సకల జీవులకి ఉపకారి లేదా శ్రేయభిలాషి
కృష్ణుడే అని ఎవరైతే సంపూర్ణ భావంలో ఉంటాడో 100% కన్విన్స్ అయి ఉంటాడు, అతను భౌతిక క్లేశాల వేదన అతను బయటకు వచ్చేస్తాడు, పరమశాంతిని అతను పొందగలుగుతాడు. సో భాష్యంలోకి వెళ్తే ఈ శ్లోకము యోగులు పై విధానంగా సాధన చేసి, అంటే 27-28 శ్లోకాల సాధన చేసి భక్తి ద్వారా పరమ జ్ఞానం పొందిన వారు ఖచ్చితంగా మోక్షం పొందుతారని చెప్తున్నారు అన్నమాట. పై విధంగా 27-28 మధ్యలో కళ్ళు నిలిపి శ్వాసం స్థిరం చేసుకుంటా ఎవరైతే ఆ విధంగా ఎవరైతే ఉన్నారో, ఆ సాధన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అల్టిమేట్ గా భక్తి ద్వారా పరమాత్మ జ్ఞానం పొందిన వారు ఖచ్చితంగా మోక్షం పొందుతారు. ఇంకో విషయం క్లియర్ చేయాలి. జ్ఞాని తన గోల్ రీచ్ అవ్వాలన్నా, యోగి తన లక్ష్యం చేరుకోవాలన్నా, వీళ్ళ సాధన మార్గాల్లో ఎక్కడో ఒక దగ్గర భగవుడి యొక్క ఆరాధన ఉండాలి, ఉంటుంది కూడా. అయితే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కృష్ణుడిని ఉపయోగించుకుంటారు, వాళ్ళ సాధనలో ఉపయోగించుకుంటారు. బట్ లక్ష్యం మాత్రం వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓ బ్రహ్మన్ వేరు పరమాత్మ వేరు అనుకుంటారు. ఆ బ్రహ్మన్, ఆ నిరాకార బ్రహ్మని చేరుకోవడానికి నాకు కృష్ణుడు కావాలి అని ఇనిషియల్ గా వాళ్ళు కృష్ణుడు పూజిస్తారు వాళ్ళు. కానీ కృష్ణుడే దేవాదేవుడు అనేటువంటి విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతారు. మనకేంటి కృష్ణుడే సాధనము, కృష్ణుడే లక్ష్యం. మనకి కృష్ణుడు చెప్పిన ఆదేశాలు మనకు సాధన, అల్టిమేట్ గా కృష్ణుడే మనకు లక్ష్యం కూడా భక్తులకి. కానీ జ్ఞానులకు అలా కాదనమాట, జ్ఞానులకి యోగులకు అలా కాదనమాట. జ్ఞానులకి లక్ష్యం వచ్చేసి అదే నిరాకార బ్రహ్మం. కానీ వాళ్ళు కృష్ణుడి యొక్క ఆదేశాలు పాటిస్తారు, బట్ చేరుకోవడం ఎవరు చేరుకుంటారు? నిరాకారం చేరుకుంటారు. అలాగే యోగులు కూడా వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతులు ఫాలో అవుతారు. కానీ వాళ్ళు మధ్యలో ఎక్కడో దగ్గర మరి వాళ్ళు కూడా విష్ణు ఆరాధన చేయాల్సిందే. విష్ణు ఆరాధన చేస్తేనే వాళ్ళు యోగ పద్ధతుల్లో అంతిమంగా వాళ్ళు పరమాత్మ యొక్క సాక్షాత్కారం పొందుతారు. అంటే వాళ్ళకి కృష్ణుడిని సాధన కింద తీసుకుంటారే కానీ కృష్ణుడి లక్ష్యం కింద వాళ్ళు చేసుకోలేరు. అంటే సంభవం వాళ్ళు ఏంటంటే మిస్గైడెన్స్, లేకపోతే ప్రాపర్ ఆచార్య దగ్గరికి వెళ్ళలేకపోతారు, లేకపోతే వాళ్ళకి నిరాకారం మీద లేదా పరమాత్మ మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆ శ్రద్ధ లేదా దాన్ని వాళ్ళు అంతిమ లక్ష్యంగా వాళ్ళు కన్విన్స్ అయిపోయేస్తుంటారు. మొత్తానికైతే కృష్ణుడు లేదా విష్ణుని వాళ్ళు వాళ్ళ యొక్క సాధన మార్గంలో పెట్టుకుంటేనే వాళ్ళ లక్ష్యాలు కూడా చెప్పగలుగుతారు. వాళ్ళు బ్రహ్మజ్యోతికి వెళ్ళాలన్నా, లేకపోతే పరమాత్మ సాక్షాత్కారం పొందాలన్నా, అల్టిమేట్గా ఎక్కడో వాళ్ళకి భక్తి ఎలిమెంట్ ఉండాల్సిందే. వాళ్ళు భక్తి ఎలిమెంట్ కానీ లేకపోతే వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు కూడా చేరుకోలేరు. అంతిమంగా వీరందరూ కూడా భగవత్ సాక్షాత్కారం పొందాలంటే కృష్ణుడిని దర్శనం చేసుకోవాలంటే ఇంకెన్ని జన్మలు పడుతుంది మనం చెప్పలేము. కానీ ఏ జన్మలు ఎత్తినా సరే, ఎక్కడ పోయినా సరే, అల్టిమేట్ గా వాళ్ళు ఒక భక్తుడి సాంగత్యంలోకి వస్తేనే, ఎందుకంటే భక్తుడి దగ్గరే రహస్యం ఉంది. భక్తుడే ఆ రహస్యంలో నుంచి ఆయన తన సాధన ఇవ్వగలుగుతాడు, అతన్ని చేపించమంటాడు, సాధన చేసుకోమంటాడు. ఇప్పుడే అతను భగవాన్ సాక్షాత్కారం లేదా కృష్ణ సాక్షాత్కారం కోసం వెళ్ళగలుగుతాడు. అప్పుడు దాకా అతను పోలేడు అనమాట. లేదా వాడు బ్రహ్మజ్యోతి దగ్గర ఆగిపోవచ్చు, లేదా పరమాత్మ సాక్షాత్కారానికి వెళ్ళిపోవచ్చు. కానీ భక్తులకు మాత్రం ఆయన ఇచ్చే సాధన తీసుకుంటారు, ప్లస్ ఆయనే పరమ లక్ష్యం కూడా నిర్ధారించుకొని కృష్ణుడు జరపడానికి వాళ్ళు సాధన చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. మనం కృష్ణుని వాడుకోము, కృష్ణుడి సూచనలు పాటిస్తూ మనం కృష్ణుడు చెప్పడానికి ప్రయత్నిస్తాం మనం. కానీ యోగులు లేదా జ్ఞానులు మాత్రం వాళ్ళ లక్ష్యాలు చేరుకోవడానికైనా సరే భక్తి ఎలిమెంట్ ఉండాల్సిందే అన్నమాట. అసలు మీరు నారదుల వారి యొక్క వ్యాసుడు మనకి సందేహం వచ్చినప్పుడు, నేను వేదాలు రాసినప్పటికీ కూడా ఎందుకు నాకు ఇంకా అసంతృప్తి ఉంది అని వ్యాసుడు మొదలుపడేటప్పుడు నారదు వారిని వెళ్ళి కలుస్తాడు. అప్పుడు నారదు వారు
1వ స్కందం 5వ అధ్యాయంలో మీరు కానీ గమనిస్తే అక్కడ ఇవన్నీ మెన్షన్ చేస్తారు అనమాట. ఈవెన్ జ్ఞానులైనా సరే, యోగులైనా సరే, వీళ్ళు వాళ్ళ లక్ష్యాలు చేరుకోవాలన్నా సరే ఇక్కడ భక్తి అనేటువంటి ఎలిమెంట్ కానీ లేకపోతే, అంశం కానీ లేకపోతే వీళ్ళు వాళ్ళ లక్ష్యాలను చేరుకోలేరు. పైగా వాళ్ళు అది మంగళకరంగా వాళ్ళ యొక్క లక్ష్యాలు చేరుకోలేరు అని చెప్పి అక్కడ సూచిస్తాడు అనమాట. ఒకసారి దయచేసి మీకు అవకాశం ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. 1వ స్కందం 5వ అధ్యాయంలో నాకు శ్లోకాస్ పర్ఫెక్ట్ గా గుర్తులేదు, బహుశా 12, 13 నుంచి 18, 19, 20 లోపల లేదు. కానీ ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేశారు నాలుగు వీళ్ళు వాళ్ళ లక్ష్యాలు చేరుకోవాలన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలండి. మరి వీళ్ళు చివరిగా కృష్ణుని చేరుకోవాలంటే ఏం చేయాలో బట్టి మనం చెప్పలేము. ఎందుకంటే భగవద్గీతలో అయినప్పుడు భగవద్గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకం కావచ్చు, 7వ అధ్యాయం 19వ శ్లోకంలో కావచ్చు, కృష్ణుడు ఏం చెప్పాడు? మనుష్యానాం సహస్రేషు యశ్చిత్ కథక సిద్ధయే యథాతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేచి తత్వతః. అనేక వేల మందిలో ఎవడో ఒక్కడు మాత్రమే ఆత్మసాక్షాత్కారం కోసం వెళితే, అలాగా ఆత్మసాక్షాత్కారం కోసం వెళ్ళిన వేల మందిలో ఎవడో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటుంది. అంటే ఈ జ్ఞానులు, యోగులు వీళ్ళందరూ కూడా ఆత్మసాక్షాత్కారం కోసం వెళ్తున్నారు, కానీ ఇంకా కృష్ణుని చేరుకోవాలి అని అంటే అంత సులభం కాదు. కానీ వాళ్ళ లక్ష్యాలు చేరుకోవాలన్నా సరే కృష్ణుడు ఎలిమెంట్ కావాలి, లేదా హరి భక్తి అనే ఎలిమెంట్ కావాలి. అలాగే 7వ అధ్యాయం 19వ శ్లోకంలో కృష్ణుడు ఏమంటాడు? బహునామ జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ. బహునామ జన్మనామంతే, అనేక జన్మ తర్వాత అసలైన జ్ఞానవంతుడు మాం ప్రపద్యతే, నన్ను గుర్తిస్తాడు. అంటే ఇక్కడ జ్ఞానవాన్ అంటే ఇక్కడ ఎవరు? భక్తుడు అని. అంటే భక్తుడు మాత్రమే గుర్తించగలుగుతాడు. ఈ అష్టాంగ మార్గంలో వెళ్ళినా సరే, జ్ఞాన మార్గంలో వెళ్ళినా సరే, అల్టిమేట్ గా అతను భక్తుడైతేనే అతను కృష్ణుని చెప్పగలుగుతాడు. అల్టిమేట్ గా వీళ్ళందరూ కూడా మళ్ళీ ఉద్యోగాలకు రావాల్సింది. లేకపోతే అంటే కృష్ణ సంబంధ సాధన ఖచ్చితంగా వాళ్ళకి కావాలి. వాళ్ళ లక్ష్యాలు చేరుకోవాలన్నా సరే, అల్టిమేట్ గా భగవాన్ చేరుకోవాలన్నా సరే మళ్ళీ కృష్ణ భక్తులు కావాలన్నమాట. ఆ సాధన చేసుకుని వాళ్ళు మళ్ళీ భక్తులు. అప్పుడు కానీ జీవుడు తన శాశ్వత సంబంధంలోకి, కృష్ణ సేవకుడు అనేటువంటి తన శాశ్వత సంబంధంలోకి అతను వచ్చి ఆ సాధన అప్పుడు తన యొక్క లక్ష్యాన్ని పరిపూర్ణంగా చేరుకున్నాడు. బ్రహ్మన్ నిరాకార బ్రహ్మన్ చేరిన, లేదా పరమాత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఇంకా సంపూర్ణ లక్ష్యానికి వాళ్ళు ఇంకా చేరుకోవాలి. కానీ అవన్నీ కూడా కృష్ణుడి యొక్క అంశాలే కాబట్టి, బ్రహ్మనైనా పరమాత్మ అయినా కృష్ణుడి అంశాలు లేదా కృష్ణుడి వివిధ దశలే కాబట్టి కానీ వాళ్ళ యొక్క లక్ష్యం ఇంకా పరిపూర్ణం కాల. కానీ మన లక్ష్యం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే కృష్ణుడు చెప్పిన కదా. అందుకనే బహునామ జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి. వాసుదేవం సర్వమితి అనేటువంటి జ్ఞానంలోకి రావాలంటే బహునామ జన్మనామంతే, లాస్ట్ చెప్తాడు సమహాత్మ సుదుర్లభ. ఇలాగా కృష్ణుడు మూల కారణం, వాసుదేవుడే సర్వమితి అని తెలుసుకోవాలి అని అంటే అలాంటి తెలుసుకున్న వ్యక్తులు సుదుర్లభ, చాలా చాలా రేర్ గా ఉంటారు. రేర్ మనం లెక్కలేసుకున్నాం అనుకోండి, మొత్తం ప్రపంచంలో ఎంతమంది నిజంగా కృష్ణుడు దేవాదేవుడు అని నమ్ముతున్నారని లెక్కేసుకుంటే నాట్ ఈవెన్ 1% అనుకో. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, నాస్తికవాదులు అన్నింటినీ కానీ లెక్కేసుకుంటే, తర్వాత హిందూయిజం వాళ్ళు తీసుకుంటే, ఈ హిందూయిజంలో ఎంతమంది దేవతలు పూజిస్తున్నారు, ఎంతమంది బాబాలను పూజిస్తున్నారు, ఎంతమంది అందరిగా పక్కన తీసుకుంటే దాంట్లో ఎంతమంది తర్వాత అల్టిమేట్ గా కృష్ణ లేదా విష్ణు అని చెప్పి ఎంతమంది పూజిస్తున్నారు.
అంటే ఈయనే నాకు దిక్కు, ఈయనే మూలం అనే పూర్తి జ్ఞానంతో ఎంతమంది దాన్ని చాలా మందికి ఎండగా రామాలయానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కృష్ణాలయానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కృష్ణాలయానికి వెళ్ళే వాళ్ళు. కానీ వాళ్ళందరూ కూడా పరిపూర్ణ జ్ఞానంతో ఆ గుళ్ళకి వెళ్తున్నారు. అయితే మా ఇంటి పక్కనే ఉంది కదా, లేకపోతే మా మా కులంలో మా వంశంలో బిల్డ్ చేస్తున్నాం కాబట్టి మేము కూడా వెళ్తున్నాం అనే భావన ఎంతమంది వెళ్తున్నారు. అంటే వాళ్ళు కూడా అవగాహనతో వెళ్ళట్లేదు, అది కూడా ఒక సెంటిమెంట్తో వెళ్తున్నారు. కానీ అవగాహన తెలియ వాళ్ళు ఎంతమంది, వాళ్ళు లెక్కలు తెచ్చుకుంటే ఎంతమంది ఉన్నారు? నాట్ ఈవెన్ 1%. వాళ్ళు అందుకే ఇక్కడ సమహాత్మ సుదుర్లభ, అంటే అనేక జనం ఎత్తితే గాని జ్ఞానం పండితే గాని, అంటే అది నిరాకారం దాటాలా, పరమాత్మను దాటాలా, ఆ తర్వాత పరమ సాక్షాత్కారం జరగాలి. ఆ లెక్కన ఎత్తుకుంటే మనం 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 ఎక్కడున్నాం ఇప్పుడు? ప్రభుపాదుల వారు మనకి తన యొక్క పుస్తకాల ద్వారా, ముఖ్యంగా భగవద్గీత యథాతథం ద్వారా మనకి ఎంత లక్ష్యాన్ని ఎంత సులభంగా మనకు అదేటట్టు చూపిస్తున్నాడు మనకి. అంత పెద్ద పెద్ద భాష్యాలు రాశాడు కేవలం మనకు అర్థం అవడానికి. ఇదే భగవద్గీతని ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని పబ్లిషర్స్ ఎన్ని రకాలుగా రాసుకుంటూ వస్తున్నారు. కానీ ఎంతమంది భగవద్గీత చదువుతూ ఉండి భగవద్గీత మీద ప్రవచనాలు ఇస్తున్నారు. కానీ ఎంతమందికి కృష్ణుడే దేవాదేవుడు అనే భావంలో వాళ్ళు ఈ భగవద్గీతని ప్రవచనం ఇస్తున్నారు. దీంట్లో 97-98% భగవంతుని నిరాకారుడు అనే భావంలోనే భగవద్గీత ప్రవచనాలు ఇస్తున్నాడు. కృష్ణుడు ఏదో ఆ నిరాకారుడే కృష్ణుడు సాకారంలో వచ్చి, కృష్ణుడు రూపంలో వచ్చి ఈ భగవద్గీత చెప్పారనేటువంటి ఇదిలో అందరూ ఉన్నారు. కానీ మనం గమనిస్తే ఈ శ్లోకంలో కృష్ణుడు ఏమంటాడు? కృష్ణుడు స్వయంగా నన్ను సమస్త యజ్ఞాలకి తపస్సులకి చరమ భోక్తగా, అంటే అంతిమ భోక్త, అంతగా అనుభవించేవాడిని నేనే. ఆ తపస్సుల యొక్క ఫలితాన్ని కావచ్చు, యజ్ఞాల యొక్క ఫలితాన్ని కావచ్చు, సకల లోకాలకు దేవతలకు పరమ ప్రభువు గారు, సకల జీవులకు ఉపకారి లేదా శ్రేయభిలాషుడు కూడా నేనే అని ఎవరైతే కృష్ణుడే అని తెలుసుకుంటారు, అతను మాత్రమే భౌతిక క్లేశాల యొక్క వేదన నుండి విడబడి పరమశాంతిని పొందగలుగుతాడు. ఎవరైతే లేదు భగవంతుడు యాక్చువల్ యొక్క నిరాకారుడైనటువంటి ఆ భగవంతుడు, ఆ భగవాన్ ఈరోజు సాకారం ఒక శరీరం తీసుకొని ఇక్కడికి వచ్చి ఆయన ఈ యుద్ధాలు చేశాడు, లేదా కొన్ని మార్గాలు చెప్పాడు, కొన్ని సూచించాడు అని ఈ ఆలోచనలో లేదా ఇలా నమ్మి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో లేదా ప్రవచిస్తున్నారో వాళ్ళకు కూడా ఎవరికి శాంతి రాదు. వాళ్ళు కూడా వేదన బయటపడలేదు. ఎందుకంటే అందుకే ఇక్కడ కృష్ణుడు క్లియర్ చేస్తున్నాడు అనమాట. నిజంగా మనకి పరమశాంతి పొందాలంటే డెఫినెట్ గా మనం కృష్ణుడు దేవాది దేవుడు మనం గుర్తించగలగాలి. ఈయన ఆధీనంలోనే సకలం నడుస్తుంది అనే పూర్తి అవగాహనలో మనం ఉండగలగాలి. ఏం జరిగినా సరే కృష్ణుడు మాత్రమే నన్ను కాపాడగలడు అనేటువంటి ఒక పూర్తి అవగాహనతో ఉన్న వాళ్ళు మాత్రమే మేము ప్రశాంతత పొందగలుగుతాం. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాము. హిరణ్యకశిపుడి దగ్గర ఫుల్ కంట్రోల్ ఉంది. అతను అడిగిన వరాలకి పూర్తి కంట్రోల్లో ఉన్నాడు. అతను 14 లోకాలని, ఈ భూ ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచం, బ్రహ్మాండంలో 14 లోకాలని, దేవతల్ని, ఇంకా చెప్పిన పంచభూతాలని పూర్తి కంట్రోల్లో ఉన్నాడు అతను. కానీ ప్రహ్లాదుడు నా దగ్గర హరి ఉన్నాడు అనుకున్నాడు. నా దగ్గర హరి ఉన్నాడు అని జస్ట్ అది ఏదో ఇన్ఫర్మేషన్ కాదు, అక్కడ పూర్తి అవగాహన. ఎస్, ఈ హరి కృష్ణుడు వీళ్ళందరికంటే పవర్ఫుల్, వీళ్ళందరికీ మూలము.
ఏది ఏది జరిగినా సరే, ఏమున్నా సరే, ఇవన్నీ కూడా ఈ కృష్ణుడి నుంచే వచ్చాయి. ఈ కృష్ణుడే ఆ శక్తి ఇస్తున్నాడు, ఈ కృష్ణుడే అన్ని పోషిస్తున్నాడు అనే అవగాహనలో ఉన్నాడు. పూర్తి అవగాహనలో ఉన్నాడు ప్రహ్లాదుడు. అలాగా అవగాహనలో ఉన్నటువంటి ప్రహ్లాదుడికి కూడా భయం రాదు. ప్రశాంతంగా ఉన్నాడు. అతన్ని తీసుకొని ఎక్కడ తీసుకెళ్తున్నారు? పోయి పౌల మధ్య వేస్తున్నారు, పెద్ద కొండల మీద నుంచి తోసేస్తున్నారు, వెనుకల మధ్య తొక్కిస్తున్నారు. కానీ ఎంత ప్రశాంతంగా ఉన్నాడు అక్కడ. ఎంత ప్రశాంతం ఎలా వచ్చింది అతనికి? ఎందుకంటే లోపల పూర్తి అవగాహన ఉన్నాడు అనమాట. అంటే పూర్తి నమ్మకంలో ఉన్నాడు. సర్వ జీవులకు కృష్ణుడే మేలు చేయగలుగుతాడు, కృష్ణుడు మాత్రమే కాపాడగలుగుతాడు, కృష్ణుడికి మాత్రమే ఆ శక్తి ఉంది, హిరణ్యకశిపుడిని చంపే శక్తి కృష్ణుడికి మాత్రమే ఉంది అని పరిపూర్ణ అవగాహనలో ఉన్నాడన్నమాట. ఆ అవగాహనతో ఉన్నాడు కాబట్టి, ఆ సాక్షాత్కారంతో ఉన్నాడు కాబట్టి అతను పూర్తిగా కంప్లీట్ గా పీస్ఫుల్ గా ఉన్నాడు అతను. కానీ ఈ పంచభూతాల్ని, దేవతల్ని మొత్తం ఆదిలో పెట్టుకున్నాడు. కానీ ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి యొక్క ఇది చూసి భయపడిపోతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు, అనుక్షణం భయంలో ఉన్నాడు. అంటే ప్రహ్లాదుడు వీటందరికీ భక్తారాం నిగ్రహం, ఎస్ ఉండేది ప్రతిదీ కూడా ఆఖరును అనుభవించేవాడు కృష్ణుడే. సర్వలోక మహేశ్వరం, సర్వలోకానికి ఇంద్రుడు కాదు, చంద్రుడు కాదు, సూర్యుడు కాదు, శివుడు కాదు, ఊరికైనా సరే సర్వలోక మహేశ్వరం కృష్ణుడు మాత్రమే మహేశ్వరుడు. అందరూ మేలుకోరేవాడు కృష్ణుడే అని భావంలో ఉన్నవాడు ప్రహ్లాదు. ఆ నమ్మకం ఉండింది, పీస్ఫుల్ గా ఉన్నాడు 5-6 సంవత్సరాలు ఉన్నవాడు. కానీ ఇక్కడ కంప్లీట్ కంట్రోల్లో ఉన్నాడు. భౌతిక ప్రపంచం మొత్తం, బ్రహ్మాండం మొత్తం కంట్రోల్లో ఉన్నాడు. కానీ లోపల కృష్ణ సంబంధ విషయాలు ఏమీ లేవు. హిరణ్యకశిపుడికి అత్యంత భయాన్ని ప్రదర్శిస్తున్నాడు అక్కడ. కాబట్టి మనం క్లియర్ అవ్వాలన్నమాట. ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా ఉండాలి. జ్ఞానులైనా సరే, యోగులైనా సరే, వాళ్ళ లక్ష్యాలు చేరుకోవాలన్నా కృష్ణ సంబంధ సాధన చేయాల్సిందే, కృష్ణుడి ఆశీర్వాదం ఉండాల్సిందే. వాళ్ళు ఈ రెండు దాటి వాళ్ళు భగవాన్ చేరుకోవాలన్నా సరే అల్టిమేట్ గా కృష్ణుడే లక్ష్యం అని ఏదో ఒక భక్తుడి యొక్క దశ నిర్దేశంలో వాళ్ళు కృష్ణుడు చెప్పాల్సిందే. అందుకే మీకు 7.3, 7.19 మీకు కోట్ చేస్తున్నాను. మరి 7.7 అని చెప్తున్నాడు, మత్త పరతరం నా అన్య, నాకంటే మించిన పరమ సత్యం లేదు. మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగనయువ, నేనే సర్వం, నేను మొత్తం నేను వ్యాపించున్నాను కానీ నేను కనబడను. ఏ విధంగా అయితే మణిల్లో దారం ఎట్లయితే ఉన్నానో, దారం ఎట్లయితే కనిపించదో నేను కూడా కనిపించదు, బట్ నాకంటే మించిన సత్యం ఇక్కడ లేదు అని చెప్పేసి కృష్ణుడు అంటున్నాడు. కాబట్టి భోక్తలకు అంటే కర్మయోగులకు, తపస్సులకు, జ్ఞానయోగులకు నేనే సంరక్షకుడిని. దీని అర్థం కర్ములకు మరియు జ్ఞానులకు పూజింపదగిన వాడిని కూడా నేనే అని కృష్ణుడు అంటున్నాడు. అంతేకాకుండా సర్వలోకానికి పరమ నియంత్రకుడును, అష్టాంగ యోగులకు నేనే పరమాత్మగా పూజింపదగిన వాడిని. నా భక్తుల ద్వారా భక్తి సందేశాలు అందించి అందరి మేలు కోరేవాడిని నేనే. ఆ విధంగా భక్తులకు భగవానుడిగా పూజింపదగిన వాడిని కూడా నేనే. భక్తులకి, యోగులకి, జ్ఞానులకి, కర్ములకి అందరికి నేనే పూజించదగిన. కృష్ణుడు అందరి మేలు ఎలా చేస్తున్నాడు? అందరిని పోషించేది ఆయనే. అల్టిమేట్ వాళ్ళు బయటపడడానికి కావలసిన సందేశాలు ఇచ్చింది ఆయనే, తన భక్తుల్ని పంపించింది కూడా ఆయనే. ఆ సందేశాలు అందరికీ అందించండి, ఎలా బయటపడాలో
అసలు ఏంటి అసలు మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటో అందరికి గుర్తు చేయమని చెప్పి కూడా భగవంతుడు. ఒకవేళ వాళ్ళు ఏమాత్రం కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించినా వాళ్ళకి ఆ శక్తియుక్తుల్ని లేకపోతే ఆ వస్తువులు ఖర్చు కూడా మళ్ళీ భగవంతుడే. కాబట్టి అందరి సాధన మార్గాల్లో యాక్చువల్ చెప్పాలంటే అందరికీ పూజింపదగిన వాడు కృష్ణుడు. కృష్ణుడు ఇంకా ఏమంటాడంటే, నేను గుణాలకు అతీతమైన వాడిని కనుక సత్వగుణంలో ఉండే వాళ్ళకు కూడా దొరకను. కేవలం భక్తి ద్వారా మాత్రమే లభ్యమవుతుంది. కేవలం సత్వగుణంలో ఉంటే భగవంతుడు దొరకడు మనకి. సత్వగుణం దాటాలి మనం. ఈ త్రిగుణాలు దాటిన వాళ్ళు మాత్రమే, అది కూడా భక్తి ద్వారా. భక్తి అంటే ఇక్కడ ఏంటి? భగవంతుడు తృప్తిపరిచేటువంటి కార్యాలు నిమగ్నమైన వాళ్ళు, ముఖ్యంగా గురు యొక్క దిశలో ఉండే వాళ్ళు మాత్రమే ఆయన లభిస్తుంది. అందుకనే మంచి వాళ్ళనంత మాత్రాన భగవంతుడు లభ్యం కాడు. మంచిదనం అనేది ఒక గుణ స్వభావం, సత్వగుణ స్వభావం అని. కృష్ణుడు ఏమంటాడు? ఆ స్వభావాలు దాటి బయటికి రావాలి, గుణం ప్రభావం బయటికి రావాలి. కావున జ్ఞానులైన యోగులైన భక్తి సాధన ద్వారా మాత్రమే పరమాత్మ సాక్షాత్కారంలో ముక్తిని పొందగలుగుతారు. భక్తి సాధన చేయాల్సింది చెప్పినట్టుగానే వాళ్ళు ఎవరైనా జ్ఞానాలను యోగున్నా సరే, వాళ్ళ లక్ష్యాలు చేరుకోవాలన్నా సరే భగవంతుడు భక్తి అనేటువంటి ఎలిమెంట్ రావాలి. అప్పుడే వాళ్ళు గుణాలకు అతీతంగా పోగలుగుతారు. ఈ అధ్యాయంలో జ్ఞానులు యోగులు నిష్కామ కర్మ యోగం ద్వారా మాత్రమే ఆత్మను పరమ సాక్షాత్కారాన్ని పొందుతారు. ఇందాక చెప్పినట్టుగా నిష్కామ కర్మ యోగంలో హృదయ శుద్ధి చేసుకున్న తర్వాతే జ్ఞానం వైపు, తర్వాత యోగం వైపు వెళ్ళగలుగుతారు. అలా ఇల్లు వాళ్ళు మాత్రం పొందగలుగుతారు. నేను నిష్కామ కర్మ నేను చెయ్యను, నేను డైరెక్ట్ గా జ్ఞానానికి వెళ్తాను, యోగానికి వెళ్తానంటే అది కుదరదు అనమాట. వాళ్ళు ముక్తి పొందలేరు. కానీ కేవలం భక్తియుత సేవలో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఇవన్నీ పాటించాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్ గా కృష్ణుడి యొక్క చరణ పాదపద్మాలను చేరుకునేస్తారు. కానీ ఖచ్చితంగా గురువు పరంపరలో గురువు ఆదేశాల మేరకు గురువు సరెండర్ అయిన వాళ్ళు వెళ్ళగలుగుతారు. సో మాయాశక్తితో సతమతమయ్యే బద్ధజీవుడు నిరంతరం శాంతి కోసం ప్రయత్నిస్తున్నాడు. పరమశాంతికి సూత్రం ఒకటే అనమాట. ఇక్కడ కృష్ణుడు అందరు మేలు కోరేవాడని అర్థం చేసుకోవడం. వాస్తవానికి ఇప్పుడు మనం అందరం ఒకటి ఆలోచించుకోవాలి. మన ఇళ్లలో కృష్ణుడు ఉన్నాడు, రాధాకృష్ణుడు ఉంటాడు, గురు పరంపర ఉంటారు కూడా. ఎంతమంది మనము భగవంతుడితో మొదటి ముందు నిలబడుకోవచ్చు కూర్చొని కనీసం 10-15 నిమిషాలు మనం స్పెండ్ చేస్తాం. ఆయనతో మనం మాట్లాడుతున్నాం, 1-to-1 మనం స్పెండ్ చేయగలుగుతున్నాం. ఏ అవగాహనతో నువ్వు నాకు ఏం చేసినా నాకు మేలే చేస్తావు. మనకు కష్టం వచ్చినా సరే, సుఖం వచ్చినప్పుడు ఆ కష్టంలో కూడా నేను ఇవాళ ఎదుర్కోవడానికి లేదా ఇలాంటి పరిస్థితులను పడడానికి కూడా నేనే కారణం అయి ఉండొచ్చు. నన్ను నా మేలు కోరేవాడివి నువ్వు తప్ప, నువ్వే నా మేలు కోరేవాడివి అని ఆ భావంలో ఎంతమంది మనం భగవంతుడి ముందు నిలబడుకున్నా, లేకపోతే మనం కూర్చొని మనకు కష్టం వచ్చినప్పుడల్లా మనకి భగవంతుడు ఈ విధంగా మనం సంభాషించగలుగుతున్నాం. నాకు నువ్వు మేలు చేస్తావు. ఎందుకంటే భగవంతుడు కీడు చేసే లక్షణాలే లేనప్పుడు ఆయన ఎట్లా కీడు చేయగలుగుతాడు? ఆయన సచిదానంద స్వరూపం అయినప్పుడు, సచిదానందంలో ఏ ద్వేషం, ఏ కామం, క్రోధము, ఎటువంటి అవలక్షణాలు లేనప్పుడు మరి అసలు ఆయనలో లేని ఏ గుణమే ఆయన ఎట్లా ప్రదర్శిస్తాడు? అంటే ఒకరిని ద్వేషించడం, ఒకరిని కావాలని ఒకరిని ఇబ్బంది పెట్టే అసలు ఆ గుణమే లేనప్పుడు అలాంటప్పుడు ఆయన ఎట్లా చేయగలదు అయింది? కాబట్టి మనం ఆలోచించుకోవాలి. భగవంతుడు, కృష్ణుడు నా జీవితం ఏం జరిగినా సరే నేను సాధన చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఈరోజు నాకు అది కష్టంగా అనిపించవచ్చు. ఈరోజు నేను పోయేటువంటి విధానంలో కొంత ఇబ్బంది కలుగుతూ ఉండొచ్చు. కానీ అంతిమంగా కృష్ణుడే నాకు మేలు చేయగలుగుతాడు. ఎందుకంటే అందరూ మేలు కోరేవాడు కృష్ణుడే కాబట్టి నాకు మేలు చేసేవాడు కృష్ణుడే అనే అవగాహనతో మనం ఉండగలగాలి. ఆ ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఎందుకంటే జీవుడు కొంతవరకే కంట్రోల్ ఉంది అక్కడ. మిగతా 99% మన కంట్రోల్ లేదు. కానీ మనం భగవంతుడి మీద ఆధారపడగలిగితే, భగవంతుని నమ్మగలిగితే, భగవంతుని ఆధారపడగలిగితే డెఫినెట్ గా ప్రశాంతంగా ఉండగలుగుతాం.
అనాథగా ఉన్న పిల్లవాడికి ఎటు చూసినా భయంగా ఉంటుంది. కానీ అక్కడే వాళ్ళ తండ్రి నిలబడ్డాడు అనుకోండి, ఒక్క సెకండ్ లో మొత్తం ధైర్యం వచ్చేస్తుంది. అలాగే మనం మన కుటుంబం వ్యక్తుల మీద ఆధారపడుతున్నాం. మన కుటుంబ వ్యక్తులు నన్ను కాపాడతారు, నా కుటుంబ వ్యక్తులు వాళ్ళు నన్ను బాగా చూసుకునేటువంటి స్తోమత ఉంది అనేటువంటి భావన కాకుండా, కృష్ణుడు మాత్రమే అందరికీ మేలు చేయగలుగుతాడు, కృష్ణుడికి మాత్రమే ఆ శక్తి ఉంది, కృష్ణుడు మాత్రమే అందరినీ కూడా తృప్తిపరచగలుగుతాడు. కాబట్టి అది ఈ కుటుంబ వ్యక్తుల మీద, లేకపోతే మన బంధువుల మీదనో, లేకపోతే మన స్నేహితుల మీదనో ఆ నమ్మకం పక్కకు పెట్టి కృష్ణుడి మీద మనకు నమ్మకం పెరగాలనుకోండి. కృష్ణుడే మాత్రమే చేయగలుగుతాడు, కృష్ణుడు మాత్రమే మేలు కోరేవాడే కానీ మనం కీడు చేసేవాడు కాదు అనే అవకాశం మనం ఉండగలుగుతాం. అప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అల్టిమేట్ గా జీవుడు అక్కడే ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అంతే కాకుండా ఎవరైతే కృష్ణుడిని ఆ స్థాయిలో మనం లేదా అవగాహనతో మనం ఉండకపోతే మాత్రం మనకి రోజు టెన్షన్ గానే ఉంది. ఇది ఎలా గడుస్తుంది, ఎలా గడుస్తుంది, నాకు ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉండాల్సింది, అలా చేసుకుంటాల్సింది, ఇలా చేసుకుంటాల్సింది, ఈ ఆలోచన నిండిపోతుంది. మనం ఏ అవగాహన ఉండాలంటే కృష్ణుడు అందరికంటే గొప్పవాడు, అందరికీ యజమాని మరియు మూలమైనే కావున మనం ప్రతిదీ ఆయన సేవలో వినియోగించేదానికి చూడాలి. ఆయన సేవలో వినియోగించేలా చూసుకోవాలి. అంటే సర్వం మూలం ఆయన కాబట్టి, ఈ వస్తువులు ఇచ్చింది ఆయనే, ఈ శక్తులు ఇచ్చింది ఆయనే కాబట్టి అల్టిమేట్ గా ఆయన యొక్క సేవలో వినియోగించాలని అవగాహన ఉంటారు. బద్ధజీవుడు ఇది తిరిగితే ఒకవేళ కృష్ణుడు యజమాని పరమ భోక్త ఆయనేను, ప్రతిదీ ఆయన సేవలోనే పెట్టాలి అనుకొని ఈ గుర్తెరిగాక తాను యజమాని అనే భ్రమలో నుంచి మాయశక్తి బానిసగా ఉంటాడు. గుర్తెరగకపోతే, ఈ విధంగా కృష్ణుడు యజమాని అనే గుర్తెరగకపోతే తాను యజమాని అనుకుంటాడు. ఆ భ్రమలో ఉండు అసలు చెప్పాలంటే అతను మాయాశక్తికి బానిసగా ఉంటాడు. అతను కృష్ణుడు యజమాని కాదు అనుకుంటే దాని అర్థం ఏంటి, తాను యజమాని అనుకుంటాడు. తాను యజమాని అనుకున్నాడు అనుకోండి, వాస్తవానికి అది భ్రమలో ఉన్నట్టు. ఎందుకంటే జీవుడే వస్తాడు, జీవుడే వెళ్ళిపోతాడు. ఇక్కడ జీవుడు ఆడేది కొంతకాలం, ఇక్కడ ఆడేదంతా. లేదా జీవుడు ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి మన యొక్క కంట్రోల్ లేదు కదా. ఎవరికి పుడతాము, ఏ పరిస్థితిలో పుడతాము మన కంట్రోల్ లేదు ఇదంతా. అంటే దాని అర్థం ఏంటి, జీవుడు ఎప్పుడు యజమాని కాలేడు. ఒకవేళ అలా అనుకున్నాడు అనుకోండి, అసలు భ్రమలో ఉన్నాడు. యాక్చువల్లీ చెప్పంటే మాయాశక్తికి అతను బానిసకున్నాడు. మాయలో ఉన్నాడు కాబట్టి మాయాశక్తికి అతను బానిసగా ఉన్నాడు. ఆ మాయాశక్తి భగవంతుడి యొక్క పూర్తి ఆధీనంలో ఉంటుంది. ఏ మాయాశక్తి మనల్ని ఇబ్బంది పెడతాదో ఆ మాయాశక్తి భగవంతుడి యొక్క పూర్తి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఎవరైతే కృష్ణుడు యజమాని అనేటువంటి భావంలో ఉంటాడో, ఆ అవగాహనలో ఉన్నవాడు మాత్రమే పరమశాంతిని పొందగలడు. అలా కాకపోతే మనం ఎప్పటికీ వ్యక్తిగతంగా కానీ లేదా సామూహికంగా కానీ ఈ ప్రపంచంలో శాంతిని పొందడానికి ఆస్కారం లేదు. ఉదాహరణకి ఇప్పుడు ప్రహ్లాదు యొక్క యాంగిల్ నుంచి కానీ చూస్తే తనకి ప్రపంచం అంతా వ్యతిరేకంగా ఉంటుంది. ప్రహ్లాదుడి యాంగిల్ నుంచి కానీ చూస్తే హిరణ్యకశిపుడు అప్పుడు ముల్లోకాలకు ఆయన అధిపతిగా ఉన్నాడు, తన ఆదిలో పెట్టుకున్నాడు. కాబట్టి అతను ఏమైనా చేయగలుగుతాడు. అంటే పూర్తి 24 గంటలు అతనికి పూర్తి వ్యతిరేక వాతావరణం ఉంది. ఎవరికి? ప్రహ్లాదుడు. అయినా అబ్సల్యూట్ పీస్ఫుల్ గా ఉన్నాడు, పరమశాంతిలో ఉన్నాడు. కానీ హిరణ్యకశిపుడు యాంగిల్ నుంచి కానీ చూస్తే తనకి ఎవరు అంత బలమైన శత్రువులు ఎవరు లేరు. పూర్తి ఆధీనంలో ఉంది, తన ఆధీనంలో ఉంది బ్రహ్మాండం మొత్తం. కానీ ఎప్పుడు భయపడుతూనే ఉన్నాడు, టెన్షన్ లో ఉన్నాడు. ఎందుకంటే ప్రహ్లాదుడు
కృష్ణుడే అందరికీ గొప్పవాడు, యజమాని, మూలము అనేటువంటి అవగాహనలో ఉన్నాడు. కాబట్టి ప్రపంచం అంతా అతనికి ఎదురైనా సరే అతను పీస్ఫుల్ గా ఉన్నాడు. కానీ కృష్ణుడికి హిరణ్యకశిపుడు తన కళ్ళ ముందర దేవతలు సైతము అల్లాడిపోతున్నారు. కానీ ప్రహ్లాదుడి ముందర భయపడిపోతున్నాడు. ఎలా వచ్చింది నీకు ఈ శక్తి? ఎవరిస్తున్నారు నీకు ఈ శక్తి? ఏ ధైర్యంతో నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు? నా ముందు వీళ్ళందరూ కూడా గడగడలాడిపోతారే వీళ్ళంతా. అలాంటి నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? భయపడిపోతున్నాడు. ఒక విధంగా ఏం చేయాలా పోయిస్తున్నాను కానీ ఎంతో ఆనంద పడుతుంటాడు. మరి కృష్ణ చైతన్యంలో ఉన్న కర్మ చేయడం అంటే కృష్ణ యజమాని అని పూర్తి అవగాహనతో పనిచేయడం. ఒక విధంగా ఆ వ్యక్తి దివ్యగానంలో ఉంటాడు. పూర్తి అవగాహనలో అంటే నేను మన క్లాసులో కూడా చెప్పుకున్నాం. మనం ఎప్పుడు ఏ పని చేసినా సరే, ఏ పాత్ర పోషిస్తున్నా సరే, ఫస్ట్ కృష్ణ సంబంధం గుర్తొచ్చి ఆ తర్వాత మిగతా సంబంధాలు మిగతావన్నీ మనం గుర్తు చేసుకోండి. అక్కడ పూర్తి అవగాహన ఉన్నట్టే అనుకో. సాధారణంగా మనకి ఎలా ఉంటుంది, ఫస్ట్ మన ఫ్యామిలీస్ ఏమి గుర్తొస్తాయి, మన కార్యక్రమాలు, మన బాధ్యతలు గుర్తొస్తాయి. ఆ తర్వాత కృష్ణుడు గుర్తొస్తాడు మనకి. ఇది ప్రస్తుతానికి మనం ఉన్న పరిస్థితి అనమాట. బట్ ఎవరైనా సరే కృష్ణుడే యజమాని అని పూర్తి అవగాహన ఎవరైనా పనిచేస్తాడు అనుకోండి, అతను ఒక డాక్టర్గా ఉండొచ్చు, ఒక కుటుంబ వ్యక్తిగా ఉండొచ్చు, ఒక బ్రహ్మచారిగా ఉండొచ్చు. బట్ అవగాహన, పూర్తి అవగాహన, అది ఏ పరిస్థితిలో ఉన్నా సరే కృష్ణుడే యజమాని అనే అవగాహన పొందడం అనుకోండి, అతను ఒక చెప్పండి దివ్య జ్ఞానంలో అతను ఉండడమే, దివ్య జ్ఞానస్థితిలో ఉండడం. వాడి కృష్ణ చైతన్యం అంటే భక్తి యోగం, జ్ఞానయోగం అయినా అష్టాంగ యోగం క్రమక్రమంగా భక్తి యోగానికే దారి తీస్తుంది కూడా. కాబట్టి కృష్ణ చైతన్య నిర్వచనం ఏంటి అని అంటే, కృష్ణ సంబంధ జ్ఞానంలో, అవగాహనలో బాధ్యత నిర్వహించడమే కృష్ణ చైతన్య నిర్వచనం. ఈ చిత్రంలో పరిపూర్ణ సాధించడం అంటే కృష్ణుని గురించి పూర్తి జ్ఞానం పొందినట్లే. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ప్రభుపాదులు వారు మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ చిత్రంలో పరిపూర్ణ సాధించడం అంటే ఎప్పుడు సాధిస్తాడో పరిపూర్ణము? కృష్ణుడి గురించి పూర్తి అవగాహన ఉన్నట్టు, పూర్తి జ్ఞానం పొందినప్పుడే అలాంటి స్థితిలోకి వెళ్ళగలుగుతాడు. కాబట్టి శుద్ధి ఆత్మ కృష్ణుడి శాశ్వత అంశము సేవకుడిగా పరిగణించబడుతుంది. బద్ధజీవుడు భౌతిక సంబంధంలోకి రావడం, ఆధిపత్యం చెలాయించాలి అన్న కోరిక కారణంగా అనేక బాధలకు గురవుతున్నారు. ఎప్పుడైతే బద్ధజీవుడు భౌతిక సంపర్కంలోకి వచ్చాడో అప్పుడే తను ఆధిపత్యం చెలాయించిన కోరిక వచ్చిందో ఆ కారణాలు కానీ ఇప్పుడు అనేక బాధలకు గురవుతున్నాడు. సో మనం అందరం కూడా ఎన్నో జన్మలుగా భౌతిక సంపర్కంలో ఉన్నాం. మనం ఆ భౌతిక సంపర్కంలో ఉండి మనం ఆధిపత్యం చెలాయించాలి ఇక్కడ అనేటువంటి ఆ భావనలోకి మనం ఎప్పుడైతే మనం వెళ్ళామో, లేదా ఆ కోరికలు మనలో వచ్చాయో, ఆధిపత్యం చెలాయించాలన్న కోరికలు మనలో వచ్చాయో, అవే మనం బాధలకు ఇవాళ కారణమైనవి. కాబట్టి భౌతిక సంపర్కంలో ఉన్నంత కాలం భౌతిక అవసరాల కోసం మనం పనిచేయాల్సింది. అయితే భౌతిక సంపర్కంలో ఉన్నప్పటికీ కృష్ణ చైతన్య సాధన మనల్ని ఆధ్యాత్మిక జీవనంలోకి తీసుకొస్తుంది. ఇవాళ మనం అందరం భౌతిక సంపర్కంలో ఉన్నాం, కానీ కృష్ణ చైతన్య సాధన మనల్ని ఏం చేస్తుంది? ఆధ్యాత్మిక జీవనంలోకి తీసుకొస్తాం. విధంగా మనం చెప్పండి, ఒకప్పుడు ఇనుము ఉంది అనుకోండి. ఇనుము మామూలుగా దాని యొక్క స్వభావం ఉంటుంది. ఇనుము అది నీళ్ళలో పెట్టామనుకోండి, వర్షాలు అట్లా పట్టిపోతుంది. అదే ఇనుముని తీసుకొని వెళ్ళి నిప్పుల పొలిలో పెట్టామనుకోండి, అదే ఇనుము ఇప్పుడు ఏమవుతుంది? పూర్తిగా రగిలిపోతుంది అనమాట. అంటే ఆ నిప్పు లక్షణాలు ఇప్పుడు ఇనుముకు వచ్చేస్తాయి. అలాగే బద్ధజీవుడు భౌతిక సంపర్కంలో ఉన్నంత కాలం అతను తుప్పుపట్టిపోతాడు అనమాట. చివరికి భూమిలో కలిసిపోతాడు. పట్టి అల్టిమేట్గా భూమిలోకి వెళ్ళిపోతాడు. అలాగే జీవుడు కూడా భౌతిక సంపర్కంలో ఉన్నంత కాలం అతను అనేక క్లేశాలకు గురవుతాడు. ఇదే జీవుడు కానీ కృష్ణ చైతన్య సాధనలోకి వచ్చాడు అనుకోండి, అది నిప్పు అనమాట. సో తను కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసుకోండి, ఇతను కూడా ఆధ్యాత్మిక వేత్త అయిపోతాడు.
కాబట్టి కృష్ణ చైతన్య మార్గం ఈ రోజు మన భౌతిక సంపర్కంలో ఉన్నప్పటికీ కూడా తప్పదు, మనం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, ఉండాలి కూడా. ఎందుకంటే అనేక జన్మలుగా సంపర్కంలో ఉంటాం, ఇప్పుడు కూడా సంపర్కంలోనే ఉన్నాం. కానీ ఇప్పుడిప్పుడే మనం ఇది తెలుసుకొని సాధన చేస్తూ ఉన్నాం. మనం అర్థం చేసుకోగలుగుతున్నాం గత జీవనానికి ఈ జీవనానికి ఎలాంటి మార్పు కనిపిస్తా ఉంది. నిజంగా ఎంత మన కొంతవరకు మనలో ఆలోచనలు తగ్గినాయి, కొంత ప్రశాంతంగానే ఉన్నాం. కష్టాలు అవే ఉన్నాయి, ఇబ్బందులు అలాగే ఉన్నాయి, బాధ అలాగే ఉన్నా సరే ఇంతకుముందు అంత అలజడి ఇప్పుడు లేదు, ఇంతకుముందు అంత ఆందోళన ఇప్పుడు లేదు. అంటే క్రమక్రమంగా మనం ఆధ్యాత్మిక జీవనంలో మనం రాగలుగుతాం. ఆధ్యాత్మిక జీవనం ప్రశాంతమైన జీవనానికి దారి తీస్తుంది. కానీ కృష్ణ చైతన్యంలో పురోగతి సాధించే కొలది భౌతిక సంపర్కం నుండి విడుదల దొరుకుతుంది. భగవంతుడు ఎవరి పక్షపాతి కాదు. అంటే భగవంతుడు నిర్దేశించాడు ఎవరు కృష్ణలోకి రావాలి, ఎవరు కృష్ణ చైతన్యంలోకి వేగంగా పోవాలి, ఇది భగవంతుడు నిర్ణయించేది కాదు. అంటే కొంతమందిని మాత్రం కింద తీసుకొచ్చాడు, మిగతా వాళ్ళకి అర్హత లేదు, అట్లా కాదనమాట. ప్రతిదీ సాధకుడి యొక్క ఆచరణ మీద ఆధారపడింది. ఇక్కడ సాధకుడు ఎంత ఆచరణ చేయగలిగితే అతను అంత త్వరగా ఆధ్యాత్మిక జీవనంలో కనుక త్వరగా అతను పురోగతి చెందుతాడు. అది కృష్ణుడు నిస్లక్ష్యం చేయడం అనమాట. ఇక్కడ ఆ వ్యక్తిని మాత్రమే మనం పురోగతి వైపు మనం నడిపించాలి, మిగతా వాళ్ళని మన కిందకి అట్లాగే ఉంచేయాలని కృష్ణుడు నిర్దేశించాడు. కృష్ణుడు జస్ట్ సందేశాలు ఇస్తాడు, ఫెసిలిటీస్ ఇస్తాడు. సాధకులుగా మనము ఎవరు ఎంత త్వరగా ఈ భౌతిక క్లేశాల నుంచి బయటపడాలనుకుంటున్నారో, శాశ్వత కృష్ణులకు చేరాలనుకుంటున్నారో, వాళ్ళు ఎంత త్వరగా వాళ్ళ ఆచరణలో పెట్టగలిగితే అప్పుడు ఇవన్నీ కూడా ఇంద్రియాలు, కోరికలు, కోపం అన్ని అదుపులోకి రావడం, త్వరగా వీటి నుంచి అతను బయటపడుతున్నాము. చివరిగా భౌతిక అంశాలన్నీ అదుపులో పెట్టుకొని ఎవరైతే సాధనలో ముందడుగు వేస్తారో బ్రహ్మ నిర్వాణ స్థితి త్వరగా చేరుకుంటారు. భౌతిక అంశాలన్నీ అదుపులో పెట్టుకొని ఎవరైతే సాధనలో ముందడుగు వేస్తారో వాళ్ళు కృష్ణ చైతన్యం కానీ పాటిస్తే, చైతన్యం కానీ పాటిస్తే 8 దశలు కలిగినటువంటి అష్టాంగ యోగము. ఏంటి 8 దశలు అంటే? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. 8 దశల అష్టాంగ యోగము. అష్టాంగ యోగం అంటే 8 దశలు ఉంటాయి. కృష్ణ చైతన్యం పాటించే వాళ్ళకి 8 దశల అష్టాంగ యోగము చేయవలసిన అవసరం రాదు. ఎందుకంటే అష్టాంగ యోగాన్ని పాటించినా సరే, కృష్ణ చైతన్యం పాటించినా సరే, చివరిగా అంతిమ ఉద్దేశం ఒకటే, భగవంతునికి సరెండర్ కావాలి, భగవంతుని చేరుకోవాలి. అందువల్ల కృష్ణ చైతన్య మార్గంలో మనం వెళ్ళినా, ఇట్లా అష్టాంగ యోగ మార్గంలో వెళ్ళినా రెండు అంతిమ లక్ష్యం ఒకటి. ఇంకా చెప్పంటే కృష్ణ చైతన్యంలో మనం కృష్ణ దగ్గరికి వెళ్ళగలుగుతాము, అష్టాంగ యోగంలో పరమాత్ముడి దాకా వెళ్ళగలుగుతాం. బట్ ఉద్దేశం మాత్రం భౌతిక క్లేశం నుంచి బయటపడాలా, మనసును శుద్ధి చేసుకోవాలా, ఇంద్రియాలను కంట్రోల్ తెచ్చుకోవాలా, ఇది ఉద్దేశం మాత్రం. అవన్నీ ఉద్దేశాలు దేనికి ఫైనల్గా కృష్ణ చేరుకోవడం, అది మనం చూసుకోవాలి. కాబట్టి కృష్ణ చైతన్యం పాటించే వాళ్ళు ఇది కూడా పాటించేసినట్టే, ఎందుకంటే లక్ష్యం ఆడికే వెళ్తున్నాం కాబట్టి. కాబట్టి యోగ నిచ్చెనలో అష్టాంగ యోగం మాత్రం భక్తి యోగం యొక్క ముందు దశ. భక్తియుత సేవ మాత్రమే జీవుడికి పరమశాంతిని చేకూర్చగలదు, మానవ జన్మకు అత్యంత పరిపూర్ణ తీసుకొస్తుంది. సో యోగ నిచ్చెనలో మనం చెప్పుకున్నాం, అష్టాంగ యోగం అనేది భక్తి యోగానికంటే ముందు స్టేజ్. భక్తి యోగం హయ్యర్ స్టేజ్. ప్లస్ భక్తి అందరినీ అకామిడేట్ చేస్తుంది, అందరికీ అర్హత ఇస్తుంది. ఎవరైనా వచ్చి నామజపం చేసుకుంటూ, సేవ చేసుకుంటూ, ప్రసాదం తీసుకుంటూ వాళ్ళు అంతిమ లక్ష్యం చెప్పుకోవచ్చు. కానీ అష్టాంగ యోగం చేయాలంటే ముందు జ్ఞానయోగంలోకి వచ్చుంటారు. జ్ఞానయోగంలోకి రావాలి అంటే అంతకు నిష్కామ కర్మ యోగంతో దృష్టి చేసుకుంటారు, వాళ్ళు మాత్రమే అర్థానికి వెళ్ళగలుగుతారు. కాబట్టి అష్టాంగ యోగం ఒకటి చెప్పాలంటే భక్తి యోగానికంటే కింద స్టెప్. కానీ భక్తియుత సేవ చేయగలిగితే మాత్రం అష్టాంగ యోగ పద్ధతిని దాటి
పరమశాంతిని పొందగలుగుతాడు. మానవ జన్మ కూడా అత్యంత పరిపూర్ణ అల్టిమేట్ పర్ఫెక్షన్ వచ్చేస్తుంది, హైయెస్ట్ పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. అంటే అల్టిమేట్ భగవంతుడి యొక్క ధామం చెప్పు, భగవంతుడు శాశ్వతంగా ఆయన యొక్క సేవలను పొందాలి. ఇది ఈరోజు మనం 27 భాష ద్వారా చెప్తున్నాం. సో అల్టిమేట్ చెప్పదలుచుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం కృష్ణుడు అందరి మేలు కోరేవాడు. సో నా మేలు కూడా కోరుతాడు. కృష్ణుడిలో ఎటువంటి దుర్గుణం లేదు. కృష్ణుడు సాధన చేసే వాళ్ళని కావాలని కష్టాలను కావాలని పెట్టడు. కృష్ణుడు ఏం చేసినా సరే మన మేలు కోసం, మన మంచి కోసం. జస్ట్ మన కొద్దిగా భక్తుల యొక్క సాంగత్యం తీసుకుని ఆ జరిగే సన్నివేశాలకి మనం భక్తులతో మనం చర్చించగలిగితే వాళ్ళు మనకు కొన్ని విషయాలు మనకి చెప్పగలుగుతారు, కొన్ని విషయాలు మనకు వివరించగలుగుతారు. అప్పుడు మనం దాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు సాగగలుగుతాం. సో ఆ టైం ఎప్పుడు మనకి ఇబ్బందులు వస్తాయో ఆ టైం చాలా క్రూషియల్ టైం అనమాట, చాలా క్రూషియల్ పీరియడ్ అది. సో మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనకి మన పిల్లలకి బాగాలేకుండా వచ్చింది అనుకోండి, హాస్పిటల్ తీసుకెళ్తాం. హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ డాక్టర్ చూపించిన తర్వాత డాక్టర్ వచ్చేసి ఒక ఇంజక్షన్ వేయాలన్నా లేకపోతే ఆపరేషన్ చేయాలన్నా సరే, సో పిల్లలు ఫస్ట్ కొంచెం భయపడతారు. మా నాన్న ఏంది, మా తల్లి ఏంది, నన్ను తీసుకొని ఏంది ఇంజక్షన్ పంపించేస్తుంది, లేకపోతే ఖర్చులతో నాకు ఆపరేషన్ చేస్తుంది అని విషయం కొద్దిగా ఆందోళన చెందొచ్చు వాళ్ళు ఇనిషియల్గా. వాళ్ళు కూడా ఏం నన్ను తీసుకునేది ఇలాంటి ఇంత నొప్పి గురి చేస్తారని వాళ్ళు అనుకోవచ్చు. కానీ తల్లిదండ్రులుగా మనమందరం ఏం చేస్తున్నాం, వాళ్ళంత బాధకు గురైనా, వాళ్ళంత కష్టానికి గురైనా సరే మనం అల్టిమేట్ గా వాళ్ళ మేలే కోరుకుంటున్నాం. అఫ్ కోర్స్ తాత్కాలికంగా కొంత శారీరకంగా కావచ్చు, మానసికంగా కొంత కష్టం ఏర్పడవచ్చు. బట్ అల్టిమేట్ గా తల్లిదండ్రులు మాత్రం ఎప్పటికీ వాళ్ళ పిల్లలకి కీడు చేయలేరు కదా. వాళ్ళకి ఎప్పటికీ అన్యాయము, అక్రమం మనం చేయం కదా అసలు. సో తల్లిదండ్రులు ఎంత అంటే కొంత వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పటికీ, కొంత కష్టం కలిగినప్పటికీ, అది వాళ్ళు ఏడుస్తున్నప్పటికీ కూడా నాకు వద్దు, నేను చేయను, నేను తీసుకోను, నేను హాస్పిటల్ రోడ్డు అని తీసుకెళ్ళిపోయిన వాళ్ళు గిల్లగిలా కొట్టుకున్నా సరే మనం ఏం చేస్తాం, ఏదో ఒక విధంగా అది నిర్వర్తిస్తున్నాం ఆ కార్యాన్ని. మనం పిల్లల యాంగిల్ నుంచి కానీ చూస్తే ఎంత దుర్మార్గమైన పని చేస్తున్నాం, ఎంత దుర్మార్గమైన పని. వద్దన్నా సరే, నాకు నా వల్ల కాదన్నా సరే, నేను తట్టుకోలేనన్నా సరే, నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళు బుక్క పెట్టి ఆడుస్తున్నా సరే మనం ఏం చేస్తున్నాం, వెళ్ళి దాంట్లో పెడుతున్నాం, ఆ ప్రాసెస్ లో పెడుతున్నాం. మనం వెళ్ళి వాళ్ళ మానసిక వ్యధ ఎలా ఉంటుంది ఆలోచించి పిల్లలు కాల్సి అల్టిమేట్ గా నన్ను ఏమనుకుంటున్నారు, ఎందుకు దానికి ఇంత ఇచ్చేస్తున్నారు, ఎందుకు నాకు ఇంత కఠినంగా ఇంత వ్యవహరిస్తున్నారు, ఇంత దుర్మార్గంగా నా వల్ల కాదంటున్నా కూడా ఎందుకు ఇంత ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఆ విధంగా వాళ్ళు చూసుకుంటారు. సేమ్ కండిషన్ మధ్యపడి మనం మనం పడేటువంటి అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు, ఇక్కడ అనేక పరిస్థితులు, కృష్ణ మార్గంలో మనం ఎందుకుని అనేక పరిస్థితులు మనం ఒకటే ఆలోచించాలి, కృష్ణుడు నా మేలు కోరేవాడు. ఎస్, నన్ను దీంట్లో పంపిస్తున్నాడు, బహుశా నా గర్వాన్ని అందించడానికో, నా అహంకారాన్ని అందించడానికో, లేదా నాకు కొన్ని విషయాలు, కొన్ని అంశాలు సరి చేయడానికో, లేదా నాకు కొన్ని పాఠాలు నేర్పించడానికో నాకు ఇది పంపిస్తున్నాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా నాకు ఇబ్బంది పెట్టడం, నాకు కష్టపెట్టడం, ఒకటి కష్టం ఉన్నా సరే నాకు అంతిమంగా నిజం చేయడానికి.
ఎప్పుడైతే మన పిల్లలు మనం హాస్పిటల్ తీసుకెళ్తే అంతా జరిగి ఆపరేషన్ తీసుకు అంతా జరిగింది జరిగి ఒక వారం 10 రోజుల తర్వాత అప్పుడు అర్థమవుతుంది వాళ్ళు తల్లిదండ్రులు ఎందుకు అంత నన్ను చేసి పెట్టారా. అలాగే మనకు కూడా టైం పడుతుంది. కృష్ణుడు చేశాడు, నా మంచి కోసం జరిగింది అంతా దాని తర్వాత అర్థమవుతుంది. చాలా క్లియర్గా ఉన్నాం అనమాట. అలా ఉన్న వాళ్ళు మాత్రమే ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలా ఉండగల మాత్రమే ఆధ్యాత్మికంగా పురోగతి చెందగలుగుతారు. కృష్ణుడు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. లేకపోతే మాత్రం చిన్న గాయానికి చిన్న దెబ్బకి మనం మనం వెళ్ళిపోవచ్చు. ఈ మార్గం మనం వెళ్ళిపోవచ్చు. అల్టిమేట్ గా మనం పరమశాంతిని పొందాలంటే మాత్రం కృష్ణుడు సర్వలోక మహేశ్వరం ప్లస్ పూర్తి కంట్రోల్. కృష్ణుడు కంట్రోల్లో ఉన్నారు. అందరు కృష్ణుడు కంట్రోల్లో ఉన్నారు. అందరు మేలు కోరేవాడు. అందరినీ చివరిగా అందరికీ అంతిమ లక్ష్యం కూడా కృష్ణుడే అన్న భావంలో ఆ అవగాహన ఉంది. ఇది మాత్రం కొంచెం అనుభవపూర్వకంగా ఉండాలి. కొంచెం అవగాహన కొంచెం ఉండాలన్నమాట. అలా ఉన్న వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉండాలి. సో ఇక్కడ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సందేహాన్ని కూడా